వెనకటికి అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఒక 3 దశాబ్దాల క్రితం 3 decades బ్యాక్ కనుక చూస్తే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అని ఒకటి ఉండేది. ఒక విప్లవ సంస్థ, విప్లవ విద్యార్థి సంస్థ, విద్యార్థి విభాగం, నక్సలైట్లకి విద్యార్థి విభాగం. ఆ సంస్థకి ఆర్ఎస్యు అని ముద్దు పేరు. అలాగే ఇప్పుడు కూడా ఆర్ఎస్యు అని ఈ ముగ్గురి గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఆర్ అంటే రఘురామకృష్ణరాజు, ఎస్ అంటే సబ్బం హరి, యు అంటే ఉండవల్లి. ఈ ముగ్గురు ఎలా ప్రభావితం చేస్తున్నారు రాష్ట్ర రాజకీయాల్ని, ప్రత్యేకించి వైసీపీ రాజకీయాల్ని ఏ రకంగా ప్రభావితం చేస్తున్నారు? జగన్ బెయిల్ ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి, ఇస్తే పరిస్థితి ఏంటి, అసలు బెయిల్ ఎందుకు రద్దు అవుతుంది, ఇటువంటి అంశాలన్నిటికీ సంబంధించి రోజుకో రకమైన ట్వీటో, రోజుకో రకమైన వ్యాఖ్య చేస్తున్న ఈ ముగ్గురు ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నారు. అంటే చాలా పాపులర్ పొలిటీషియన్స్గా సోషల్ మీడియాలో ఈ ముగ్గురు రేటింగ్ చాలా టాప్లో ఉంది. ప్రత్యేకించి రఘురామకృష్ణరాజు ఈరోజు మాట్లాడిన దానికి భిన్నంగా రేపు మాట్లాడతారు. కానీ ఇంకా ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, సబ్బం హరి కావచ్చు, వాళ్ళు కూడా అంటే వీళ్ళిద్దరిలో పోలిస్తే మళ్ళీ ఉండవల్లి అరుణ్ కుమార్ కొంచెం లౌక్యంగా మాట్లాడతారు. జగన్ని టార్గెట్ చేస్తున్నారా, లేకపోతే జగన్ని ఎత్తి చూపిస్తున్నారా, జగన్ని అరెస్ట్ చేసే దమ్ము కేంద్రానికి లేదంటూ బీజేపీకి సవాల్ విసురుతున్నారా, లేకపోతే జగన్ శక్తియుక్తుల్ని ఇలా ఎత్తేస్తున్నారా అనేది కూడా అర్థం కాని విషయం. ఇదే అంశానికి సంబంధించి ఈ ముగ్గురు రాజకీయ క్రీడకు సంబంధించి, విన్యాసాలకు సంబంధించిన ఈరోజు స్ట్రైట్ టాక్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు కేఎస్ ప్రసాద్, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే ప్రసాద్ గారు. అలాగే వెంకటరెడ్డి, జాయింట్ సెక్రటరీ వైఎస్ఆర్సీపీ, ఇంకా తాతంశెట్టి నాగేంద్ర, జనసేన నాయకులు. మరి కాసేపట్లో బీజేపీ నేత ఎడ్లపాటి రఘునాథ్ బాబు గారు కూడా జాయిన్ అయ్యారు. రఘునాథ్ బాబు గారు నమస్తే. మొత్తానికి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్ని ప్రధాన పాలకపక్షంతో పాటు కేవలం ముగ్గురు నాయకులు, ఒకప్పుడు మాజీ కాంగ్రెస్ అంటే సబ్బం హరి కావచ్చు, ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, జగన్కి అత్యంత సన్నిహితంగా ఉన్న సబ్బం హరి ఎందుకు హఠాత్తుగా వైరం పెంచుకున్నారు? రఘురామకృష్ణరాజుకి ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు జగన్ రాముడిగా కనపడి ఈరోజు ఎందుకు రావణుడిలాగా కనపడుతున్నాడు? ఉండవల్లి జగన్ని రెచ్చగొడుతున్నారా, లేకపోతే కేంద్రంలో ఉన్న బీజేపీని రెచ్చగొడుతున్నారా? ఈ అంశాలు ఈరోజు చాలా సేలియంట్గా మారాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి సంబంధించి చూస్తే. జగన్ బెయిల్, అర్జెంటుగా జగన్ జైలుకి వెళ్ళిపోవాలి అనే ఆతృత ఈ ముగ్గురు మాట్లాడే దాంట్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వీళ్ళని డ్రైవ్ చేస్తున్న అంశాలు ఏంటి అనేది మాట్లాడుకునే ముందు అసలు ఈ ముగ్గురులో ఉన్న కామనాలిటీ ఏంటి ప్రసాద్ గారు? ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకు నమస్కారం అండి. ప్యానల్లో ఉన్న పెద్దలకి, మా గురువు గారు అయిన సబ్బం గారికి కూడా నమస్కారం చెప్తూ నేను డిబేట్ స్టార్ట్ చేయదలుచుకున్నాను. ఇక్కడ మీరు అన్నట్టు రాడికల్ భావాలు, రాడికల్ పదజాలం ఇవన్నీ ఏంటంటే ఈ ముగ్గురులోనూ కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి. కానీ ఇక్కడ సారూప్యత ఏంటంటేనండి, వీళ్ళు మహానాయకుడు, అధినాయకుడు అండ్ ఆంధ్ర రాష్ట్రంలో ఒక మహనీయుడిగా నిలిచిపోయిన రాజశేఖర రెడ్డి గారికి మంచి ఫ్రెండ్స్, వీళ్ళు సన్నిహితులు, బాగా మంచి సన్నిహితులు. అండ్ ఆయన ఉన్నంత కాలం ఆయనతో ఏ రోజు విభేదించలేదు, ఆయనతో ఏ విధమైన భావ వ్యక్తీకరణలో కూడా ఒక అనాపైసా కూడా అభిప్రాయ భేదాలు కూడా లేవు. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఇందులో రఘురామకృష్ణరాజు గారు అనే ఏకైక వ్యక్తి యొక్క ప్రస్థానం కనుక చూసుకుంటారండి, ఈయన కేవీపీ రామచంద్ర గారితో అనుసంధానించబడినారు. తప్ప మిగిలిన వాళ్ళందరూ స్ట్రైట్ దే ఆర్ విత్ మన రాజశేఖర రెడ్డి గారు అన్నుల కింద ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇక్కడ వీళ్ళ గురించి మనం ఎందుకు ఈ ప్రస్తావన చేయవలసి వస్తుందంటేనండి, 2014 సంవత్సరం నుంచి ఈ రోజు దాకా విభజిత ఆంధ్ర రాష్ట్ర ప్రస్థానం కనుక నిశ్చితంగా చూసుకుంటే ఏ విషయాల్ని బ్లేమ్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజు దాకా దాన్ని సస్టైన్ చేసుకుంటుంటే ఏ ఒక్క విషయం కూడా ప్రజల మీద ప్రభావం అన్నది చూపించలేదు. ఎందుకు చూపించలేదు అంటే ఈ ముగ్గురు వ్యక్తులు, అంటే ఇప్పుడు లేటెస్ట్గా రఘురామకృష్ణరాజు గారి విషయం పక్కకు పెడితే, ఉదాహరణకి ఉండవల్లి గారు డైరెక్ట్గాను ఇండైరెక్ట్ స్పీచ్లతోనైనా, లేదంటే సబ్బం హరి గారు అయితే వాస్తవంగా ఆయన ప్రత్యక్షంగా తెలుగుదేశం పార్టీతో అనుసంధానించి కూడా ఒక ప్రతిపక్ష స్థాయిలో ఉండి ఒక వాయిస్ మాడ్యులేషన్ ఇస్తున్నా సరే ఏ విధంగానూ ప్రజల మీద ప్రభావం పడలేదు. ఎందుకు అంటే ఎంచుకున్న వేదిక పసుపు ప్లాట్ఫామ్ వేదికగా ఎంచుకుంటున్న కారణంగా ఇటుపక్క దాని మీద యొక్క ప్రభావం ప్రజల మీద. ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి, ఆ ప్లాట్ఫామ్ ఎంచుకున్నది గాను ఆ విక్టరీకి సంబంధించిన క్లెయిమ్ తెలుగుదేశం కూడా చేసుకోలేకపోతుంది. నేను అంటుంది అదే. ఇక్కడ నేను దీనికన్నా ముందు నాకు ఇనీషియల్ రిమార్క్స్ ఈజీగా చెప్పేస్తే తర్వాత మీరు ఏవడిగినా నేను సమాధానం చెప్పడానికి నాకు సులువు అవుతుంది. ఎప్పుడైతే ప్రజాక్షేత్రంలో అపోజిషన్ పార్టీగా ఒక రోల్ ప్లే చేస్తుంది, అక్కడ ఏమవుతుందంటే ప్రజల యొక్క వాస్తవ స్థితిగతుల మీద ప్రతిపక్షానికి పూర్తి అవగాహన ఉంటుంది. ఎందుకంటే 1 to 10 స్కేల్లో ఇప్పుడు గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఏ పథకం అయినా సరే, ఉదాహరణకి ఈ వైఎస్ఆర్ ప్రభుత్వం ఇస్తున్న నవరత్నాల్లో
వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 10 మందికి రావాల్సిన పథకాల్లో ముగ్గురికో నలుగురికో లేదా 5గురికో 6గురికో వస్తే మిగిలిన 4గురికి ఎందుకు రాలేదని గలం ఇప్పగలిగేది ఓన్లీ ప్రతిపక్షం. తర్వాత సామాన్య స్థితిగతుల మీద ప్రభావం చూపిస్తున్న ఏ అంశమైనా, ఉదాహరణకి రేట్లు పెరిగినా సరే, రేట్లు తగ్గినా సరే, వీటి మీద ప్రత్యక్షంగా ప్రజల తరఫున పోరాటం చేసేది ఓన్లీ ప్రతిపక్షం. కానీ ఇక్కడ మీరు నిశ్చితంగా గమనిస్తే ఈ ముగ్గురు వ్యక్తులు ప్రతిపక్ష హోదాని వీళ్ళే ప్లే చేస్తున్నారు. అదే అడుగుతున్నది అంటే వీళ్ళ మధ్య కామనాలిటీ అంటే ఒక విషయం గమనిస్తే, సరే రఘురామకృష్ణరాజు నేరుగా ఆయన కేవీపీ వియంకులు, అలాగే సబ్బమరికి కేవీపీ గురుతుల్యులు, ఉండవల్లికి అత్యంత సన్నిహితులు. అంటే వీళ్ళ ముగ్గురిని కేవీపీ అనే శక్తి డ్రైవ్ చేస్తుందా? అంటే నేను ఇక్కడ కేవీపీ గారి ప్రస్తావన తేల్చుకోలేదండి, ఆయనతో మనకి సంబంధం లేని విషయం. ఇక్కడ వాస్తవానికి సంబంధించిన విషయం ఏంటంటే అధికార పక్షం ప్లస్ వెసెస్ అపోజిషన్ పార్టీ. అపోజిషన్ పార్టీగా ఉన్న జనసేన పార్టీ తీసుకుందాం, తెలుగుదేశం పార్టీ తీసుకుందాం, బీజేపీ తీసుకుందాం. ఉదాహరణకి సిపిఐ సిపిఎం పార్టీలు, సిపిఐ సిపిఎం పార్టీలతో సహకరించుకొని జనసేన ప్రస్థానం గతంలో చూసుకుంటే ప్రజాక్షేత్రంలో ప్రజలకు సంబంధించిన ఏ పని మీదైనా గలం ఎప్పుడో స్టార్ట్ చేశారు. ఉదాహరణకి వైజాగ్లో ఇసుక మీద వాళ్ళు చేసిన ర్యాలీ. నెక్స్ట్ తెలుగుదేశం పార్టీ భవన నిర్మాణ కార్మికుల మీద చేస్తున్న పోరాటం. అంటే ఏంటి, వాళ్ళకి 20 లక్షల కుటుంబాలు రోడ్డు మీద పడ్డే వాళ్ళకి ఏమీ లేదు. ఎక్కడో దగ్గర ఇది ఏమవుతుందంటే నెగిటివిటీ అన్నది ఒక దగ్గర ఛానల్ అవ్వాలి కదా. అంటే ఏంటి, ప్రతిపక్షం గలం ఇప్పిన దానికి ఇన్ 1 to 10 స్కేల్ మళ్ళీ ప్రతిపక్షం సంపాదించుకున్న ఒక సర్టన్ మైలేజ్ ఒక దగ్గర డిసెంట్ కింద తెలియజేయబడాలా అక్కర్లేదా? పాకెట్ అయి ఉండాలి, ఎక్కడో దగ్గర పాకెట్ అవ్వాలి. కానీ మీరు ఈ ప్రక్రియలో ఎక్కడ చూడండి, ఎక్కడ పాకెట్ అవ్వదు. రెండోది, వీళ్ళు ప్రభుత్వం మీద వ్యతిరేక విధానాన్ని అనౌన్స్ చేసి లోపుగా అది ఆల్రెడీ అక్కడ అనౌన్స్ అయిపోతుంది. అది అనౌన్స్ అయిపోయిన తర్వాత అది ప్రజలకు చేరికి ఇది పాత చింతకాయ పచ్చడి అయిపోయింది. ఎవరు రూలింగ్ పార్టీలో ఉంటున్నా ఎప్పటికీ సస్పెండ్ అవ్వని, సస్పెండ్ కాకపోతే వాలంటరీగా రిజైన్ చెయ్యని ఈ వ్యక్తి ఔన్నత్యాన్ని చాటుకుంటూ ఎప్పటికప్పుడు ఇదే వాస్తవాలు చెప్తూనే ఉంటాడు. ప్రసాద్ గారు ఇది అంటే హ్యాండ్స్ ఇన్ గ్లోవ్ లాగా అనిపిస్తుంది. అది హ్యాండ్ ఇన్ గ్లోవ్స్ ఎవరితో ఎవరు అవుతున్నారు అంటే ప్రభుత్వానికి. ఇప్పుడు ఉదాహరణకు ఒక బాక్రానంగల ఆనకట్ట కట్టామనుకోండి, నీళ్ళు ఏం చేయాలి, ఆనకట్ట దాటి యువతల పక్క వస్తే ప్రజలకు నీళ్ళు అందేయో నీళ్ళు అందలేదో తెలుస్తాయి. ఆనకట్ట మాత్రమే కట్టారు. ఈ ముగ్గురు ఆనకట్ట రూపంలో నీళ్లు ప్రజలకి రాకుండా, అంటే అవి వచ్చినవి మంచి నీళ్ళో లేదా కుళ్ళు నీళ్ళో తెలిసే ప్రక్రియకి ప్రజలకి అనుసంధానించబడట్లేదు. గతంలో మీరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని మీరు గమనించండి, ఒక్క మద్యం రేటు ఇది ఏం బ్రాండ్, ఎంత రేటు, ఏది, ఈ ప్రశ్నిస్తూనే ఉన్నారు. ఇక్కడ కూడా ఇంత రేట్లు అవి చేస్తున్నారు. కానీ ఆపోజిట్ గా ప్రశ్నించవలసింది ఎవరు? ఈ బ్రాండ్ లేదు, దీని మీద ఉద్యమం ఏంటి, మేమేం చేయాలి, ఇదేంటి అన్నది లేకుండా అపోజిషన్ కి ఏ విషయంలోనూ మీరు ఇక్కడ గమనిస్తే బీజేపీ పార్టీకి ఒక మెయిన్ మోటో ఉంది. ఏంటంటే డిస్ట్రాయ్ ద ఎంటైర్ కాంగ్రెస్ ఇన్ నేషన్ వైడ్ అండ్ రీజనల్ పార్టీల ఔన్నత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో చాట చింపకూడదు అన్న దాంట్లో తెలుగుదేశం ప్రస్థానానికి ఏ విధంగా ఉనికి లేకుండా చేసే ప్రస్థానానికి నాంది పలికింది ఈ ముగ్గురుతో అన్నది మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాను. రైట్ ప్రసాద్ గారు, మళ్ళీ మీ దగ్గరకు వస్తాం. ఒకసారి రఘునాథ్ బాబు గారు ప్రతిపక్షాలు రాష్ట్రంలో ప్లే చేయాల్సిన రోల్ కన్నా ఈ ముగ్గురు నాయకులు రఘురామకృష్ణరాజు, సబ్బం హరి, ఉండవల్లి వీళ్ళు ప్లే చేస్తున్న రోలు, వీళ్ళకి లభిస్తున్న ప్రజాదరణతో పోలిస్తే ప్రతిపక్షంలో కూర్చున్న తెలుగుదేశం, తర్వాత స్థానాల్లోకి వచ్చిన బీజేపీ ఎందుకు అంతగా జనబాహుళ్యాన్ని ఆకట్టుకోలేకపోతున్నాయి? స్ట్రైట్గా చెప్పండి. అంటే వీళ్ళ ముగ్గురు పొందుతున్నంత మైలేజ్ని, సరే మైలేజ్ మాట పక్కన పెడితే కనీసం వీళ్ళంత వేగాన్ని మీరు ఎందుకు అందుకోలేకపోతున్నారు? తెలుగుదేశం కావచ్చు, 40 ఏళ్ల చారిత్రాత్మక పార్టీ అది, అంటే క్యాడర్, అద్భుతమైన క్యాడర్ ఉన్న పార్టీ తెలుగుదేశం. ఒకప్పుడు మీరు ప్రతిపక్షంలో ఉన్నారు సంయుక్త ఆంధ్రప్రదేశ్లో, బీజేపీ. ఎక్కడ మీరు ఆ ఎలిమెంట్ మిస్ అయ్యారు? ఒకటి, ముందు వీళ్ళ ముగ్గురు విషయంలో మీరు ఒక మాట అడిగారు, కామనాలిటీ ఏంటి అని. కామనాలిటీ ఏంటి అంటే ఒకే వీళ్ళు ఉన్న విషయాన్ని సెన్సేషనల్గా చెప్పగలగటం ఒక కామనాలిటీ. రెండోది, అందరూ చూసేదానికి ఒక డిఫరెంట్ యాంగిల్, ఒక కొత్త ధనాన్ని జోడించి అది యాంగిల్ ప్లస్ మాటలు చెప్పే దానిలో కూడా చెప్పగలిగే శక్తి ఉంది వీళ్ళ ముగ్గురికి. అయితే ఒక్కొక్కరిని విడివిడిగా చూసుకుంటే నాకు వీళ్ళ ముగ్గురులో రఘురామకృష్ణరాజు గారు కొంత బాగా తెలుసు, కొంతకాలం మా పార్టీలో కూడా ఉన్నారు. మిగిలిన వాడు తెలుసు కానీ అంత క్లోజ్ కాదు. కానీ సోషల్ మీడియాలో డెఫినెట్గా వాళ్ళు ఏ వచ్చినా అందరూ చూద్దాం ఏం చెబుతారో అని అనిపించే విధంగా వాళ్ళు చెప్పగలరు. కాబట్టి దానిలో వాళ్ళకి దిట్టలు. సరే, ఉండవల్లి గారు ఆయనది ఒక స్టైలు, ఆయనకి రాజశేఖర రెడ్డి గారు అంటే ఆయనకి పరమ వీర అభిమానం, దానిలో ఎటువంటి సందేహం లేదు. ఆయన ఎన్నోసార్లు ఆయన చెప్తారు. కానీ ఎక్కడో మొత్తం మీద జగన్కి దగ్గరగా అవ్వాల్సినప్పుడు అవ్వలేదు. ఇక ఆయన
అటు టీడీపీకి ఇంకో దానికి వెళ్ళి అంటే ఆయన అవ్వాలనుకున్నప్పుడు అవ్వలేదా, జగన్ అవ్వాలనుకున్నప్పుడు అవ్వలేదా? అది ఆయన మొత్తానికి ఇక అది ఆయన న్యూట్రల్ గా ఉండిపోయారు. ఆయనకి ఉన్నదానికి అంటే ఆయన చాలా ఓపెన్ గా సింపుల్ గానే ఉంటారు, చెప్తా ఉంటారు కూడా ఏదైనా. ఎందుకంటే నేను పార్లమెంట్ గా మెంబర్ గా పోటీ చేసినప్పుడు నేను స్కూటర్ మీద తిరిగేవాడిని. అది నిజం కూడా అనిపిస్తుంది, అదేమి అబద్ధాలు అనుకోక్కర్లేదు. కాబట్టి ఆ రకంగా ఉంటారు. ఇంకా సబ్బమోహన్ గారు ఆయన కూడా ఇలా డిఫరెంట్ గా చూసి ఆయన కొంతకాలం వైసీపీతో దగ్గరగానే మెలిగారు. వైసీపీ కన్నా జగన్ కి అత్యంత సన్నిహితంగా ఉన్నారండి ఆయన ఢిల్లీలో. అదే దగ్గరగా మెలిగారు, కానీ ఎందుకో ఏదో స్టేజ్ లో కొంత దూరం అయ్యారు. అయితే ఇంకొక కామనాలిటీ కూడా ఉంది. అదేంటంటే ఈ ముగ్గురు ఎక్కడి నుంచి, వెస్ట్ గోదావరి నుంచి వైజాగ్ దాకా, అంటే వెస్ట్, ఈస్ట్, వైజాగ్ అంటే వరుస జిల్లాలే. ఈ 3 జిల్లాల్లో కూడా వైసీపీ ఎంతో కొంత వీక్ కంపేర్ టు మిగిలిన జిల్లాలు. ఇప్పుడు మీరు రాయలసీమ నుంచి మొదలు పెట్టుకుంటే రాయలసీమలో 4, నెల్లూరు, ఒంగోలు, గుంటూరు, కృష్ణా ఈ జిల్లాలన్నీ వీక్. కానీ వీళ్ళు ఉన్నటువంటి వాటిలో కొంత వైసీపీ రిలేటివ్ గా వీక్. అక్కడికి అసలు జనసేన, టీడీపీ అఫ్ కోర్స్ ప్రధాన ప్రతిపక్షం, జనసేన మేము కూడా ఎంతో కొంత అక్కడ ఉంటాం. సరే, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఈ సెన్సేషనల్ గా చౌటంలో అధ్యక్షులు. ఇక రఘురామకృష్ణరాజు గారు ఆయన తెలుగుదేశంలో అప్పుడు బీజేపీలో ట్రై చేశారు, ఎంపీ ఆయన టికెట్ రాలేదు, మేము గోకరాజు గారికి ఇచ్చాం, వాళ్ళ ఫ్యామిలీలో నేను వాళ్ళకి. సరే, ఆయనగా అప్పుడు ఊరుకున్నారు. ఈసారి ఆయన ఇటు వైసీపీకి వచ్చి ఎంపీగా అయ్యారు. కానీ మరి బిట్వీన్ వాళ్ళిద్దరి మధ్య సరే, అంటే వీళ్ళలో ఉన్న కామనాలిటీ చెప్పారు రఘునాథ్ బాబు గారు వీళ్ళలో ఉన్న కామనాలిటీ చెప్పారు. నేను అడుగుతున్నది ఏంటంటే, ప్రతిపక్షాలుగా మీకు చాలా స్కోప్ ఉంది, మీకు అంటే పెనట్రేట్ అయి ఉన్నారు. సరే, ప్రజాక్షేత్రంలో ఓట్ల రూపంలో మీ బలాబలాల్లో హెచ్చుతగులు ఉంటే ఉండొచ్చు కాక, బట్ మీవన్నీ ఫెమిలియర్ ఫేసెస్, ఫెమిలియర్ పార్టీస్. మీరు దక్కించుకోవాల్సిన క్రెడిట్ని, ఒక నిమిషం అండి, మీరు దక్కించుకోవాల్సిన క్రెడిట్ని ఈ ముగ్గురు దక్కించుకుంటున్నారు. ఇది జాగ్రత్తగా చూస్తే, అంతర్లీనంగా చూస్తే అది ఏదో ఒక హిడెన్ ఎజెండా దీని వెనకాల ఉంది. అంటే తెలుగుదేశం రేపు వాయిస్ చేయాలి అనుకుంటున్న ఒక అంశం మీద ఈరోజు రఘురామకృష్ణరాజు మాట్లాడతారు, మధ్యాహ్నం సబ్బమోహన్ మాట్లాడతారు, సాయంత్రం ఉండవల్లి అరుణ్ మాట్లాడతారు. తెల్లారికి తెలుగుదేశానికి అది పాత చింతకాయ పచ్చడి అయిపోతుంది. తెలుగుదేశం చెప్పి ఒకవేళ తెలుగుదేశం అనుకూల మీడియాలో అది వచ్చినా కూడా దానికి శాంక్టిటీ ఉండని పరిస్థితి ఏర్పడిన నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంతో పాటు మీరు కేంద్రంలో చక్రం తిప్పుతున్న మీరు బీజేపీ కావచ్చు, మీకు సహజ మిత్రుడిగా ఇక్కడ భావిస్తున్న జనసేన కావచ్చు, ఎందుకు ఈ అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతున్నారు? ఇది చాలా సూటి ప్రశ్న. ఇప్పుడు ఓకే స్ట్రైట్ చెప్తాను. ఇవాళ ఒక రకమైనటువంటి ఒక సంధికాలం నడుస్తుంది. ఎందుకు నేనే అంటున్నానంటే, ఇవాళ ప్రభుత్వాన్ని సహజంగా విమర్శించి ఆ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ని అన్కాష్ చేసుకోవాల్సింది ప్రధాన ప్రతిపక్షం అంటే తెలుగుదేశం. కానీ వాళ్ళ తెలుగుదేశం అది ఫర్ వేరియస్ రీజన్స్, అంటే ఇదివరకు వాళ్ళు చేసిన తప్పులు అవ్వచ్చు, లేకపోతే వాళ్ళు చెప్పే మాటల్లో ప్రజల్లో విశ్వసనీయత రావటం లేదు, ఫర్ వేరియస్ రీజన్స్ వాళ్ళు తెచ్చుకోలేకపోతున్నారు. అట్ ద సేమ్ టైం మేము ఇప్పుడు థర్డ్ పక్షంగా ఉన్నాం కాబట్టి ఎంతసేపు ఫస్ట్ సెకండ్ మధ్య పోతుంటాయి కాబట్టి ఆ రకంగా మాకు ఇంకా పికప్ అయ్యేదానికి కొంత సమయం పట్టే పరిస్థితి కనపడుతుంది. కానీ ప్రధాన ప్రతిపక్షం మాత్రం ఫెయిల్యూర్ చాలా స్పష్టంగా కనపడుతుంది. అవును, అదే సార్. మరి ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు, ఒక నిమిషం ప్రసాద్ గారు, ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు మీకు అవకాశాలు అందిపుచ్చుకోవడానికి మీకు చక్కటి వేదిక ఏర్పడి ఉన్నప్పుడు, రెడీమేడ్గా ఉన్నప్పుడు, ఎందుకని మీరు ఆ గ్యాప్ ని బ్రిడ్జ్ చేయలేకపోతున్నారండి? వాళ్ళ ప్రజలు ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తే ప్రధాన ప్రతిపక్షం టీడీపీకి వెళ్ళాలా, భవిష్యత్తున్న జనసేన బీజేపీకి రావాలా అనేదే సరే. అదే వాళ్ళ కన్ఫ్యూజన్. ఆ కన్ఫ్యూజన్ లో వాళ్ళు యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ ఓటు వీటన్నిటికన్నా ప్రభుత్వానికి పోతే బాగలేదా అనేది కూడా ఆ రకమైన సంధి జరుగుతుంది. కాబట్టి ఎలాగైతే తెలంగాణలో తెలుగుదేశం ఒకప్పుడు చాలా స్ట్రాంగ్ పార్టీ అయినా ఓవర్ ఏ పీరియడ్ ఒక్కసారి కుప్పకూల, కానీ స్లోగా డిటీరియరేట్ అవ్వకుండా వచ్చింది. ఐస్ ముక్క కనుక
గడ్డ కరిగిపోయింది అక్కడ. ఇక్కడ ఇంకా గడ్డగానే ఉంది, ఎందుకంటే తాజాగానే ఓడిపోయింది, ఇంకా పూర్తిగా కరగలా. కానీ ఆ డిటెరరేషన్ అయితే మొదలైంది. మళ్ళీ రఘునాథ్ బాబు గారు మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. నాగేంద్ర గారు, జనసేన నాయకులు నాగేంద్ర గారు ఇప్పుడు ఈ ముగ్గురు నాయకుల గురించి చెప్పుకున్నారు. రఘురామకృష్ణరాజు, సబ్బం హరి, అలాగే ఉండవల్లి అరుణ్ కుమార్. ఆర్ఎస్యు నిజంగా వెనకట ఆర్ఎస్యుకు ఉన్నంతటి విప్లవ భావజాలం, ఆ రాడికల్ మనస్తత్వం పెనట్రేట్ అవటం, జనాలకు దగ్గర కావటం, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీస్ దే ఆర్ రిప్రజెంటింగ్, లేదా ఇప్పుడు న్యూట్రల్గా ఉన్నా సరే వాళ్ళలో ఉన్న కామనాలిటీ. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే తెలుగుదేశం రేపు పొద్దున ఒక ఎజెండా ఎత్తుకొని దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే లోపల వీళ్ళ ముగ్గురు దాన్ని చేసేస్తున్నారు. పొద్దున ఒకళ్ళు, మధ్యాహ్నం ఒకళ్ళు, సాయంత్రం ఒకళ్ళు. ఇదేంటి అంటే తెలుగుదేశం సడన్గా అంతా రెడీ అయిపోయి మేకప్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేప్పటికి వీళ్ళ సినిమా అయిపోతుంది. ఈ క్రమంలో ఆ ఉన్న గ్యాప్ని అందిపుచ్చుకునే అవకాశం మీకుంది. ప్రధాన ప్రతిపక్షం ఫెయిల్ అయినప్పుడు థర్డ్ ఆల్టర్నేటివ్గా మీరు బీజేపీ ఎమర్జ్ అవ్వాలని చాలా బలంగా కోరుకుంటున్నప్పుడు, దానికి ప్లాట్ఫామ్ తయారు చేసుకుంటున్నప్పుడు ఇలాంటి అవకాశాలను మీరు ఎందుకు అందిపుచ్చుకోలేకపోతున్నారు అన్నదాన్ని నేను ఏకీభవించాను సార్. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్రలో జనసేన పార్టీ తనకున్న స్థాయిని దాటి కూడా అత్యద్భుతంగా పోషిస్తూ ఉంది. మీరు అందిపుచ్చుకోలేకపోతున్నారండి. మీరు స్టార్టింగ్ మొట్టమొదట వచ్చినటువంటి ఇసుక కొరత కానించి ఈ రోజు కరోనా మాస్కుల గురించి కూడా మాట్లాడుకో ప్రతి అంశంలో కంటిన్యూటీ ఎక్కడ జనసేన పార్టీ వైబ్రేషన్ ఎక్కడ, ఫ్రీక్వెన్సీ ఎక్కడ, ఎక్కడికి పోయింది? మీకు ఒక జోష్తో వచ్చారు జనసేన. ఆ కంటిన్యూటీ తీసుకుంటే ఇవాళ తెలుగుదేశాన్ని స్కోర్ ఓవర్ చేసి మీరు ముందుండేవాళ్ళు కదా. 100% తీసుకుంటాను సార్. ఒక నిమిషం చెప్పనియండి. మేము రాజధాని సమస్యలు కానించి, రైతుల సమస్యల వరకు నుంచి, భూములు కానించి ప్రతి విషయంలోనూ మొట్టమొదట ఈ రాష్ట్రంలో స్టెప్ తీసుకున్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. అంటే ఇది మాట్లాడాలి, ఇది ప్రజలకు దగ్గరికి వెళ్ళి ప్రజల సమస్యను అన్నప్పుడు ప్రభుత్వాన్ని ఎదిరించి నిలదీసి అవసరమైతే ధర్నాకు ఏ విధంగానైనా అంటే అదే విశాఖపట్నంలో ఇసుక యొక్క పవన్ కళ్యాణ్ గారు నడిచింది కానీ ఇలా ప్రతి విషయంలో మేము ప్రధాన ప్రతిపక్ష పాత్రనే పోషిస్తూ ఉన్నాము. దాంట్లో ఏం డౌటే లేదు. రెండోది, మీరు అడిగిన ఈరోజు అంశం మొట్టమొదట కొద్దిగా అంటే ప్యానెల్లో ఉన్న పెద్దలకు మీకు ధన్యవాదాలు. మీ ద్వారా ప్రైమ్ 9 ప్రేక్షకులకు అలాగే అందరికీ జనసేన పార్టీ తరఫున అందరూ సేఫ్టీ మెజర్స్ వాడి కరోనాలో జాగ్రత్తగా ఉండాలని, అందరూ మాస్కులు వాడాలని కోరుకుంటూ, సార్ ఇప్పుడు మీరు మీ అంత ప్రసాద్ సార్ వీళ్ళంత విశ్లేషణ ఇకపోయినా నాకు తెలిసినంత చెప్తాను సార్. మీరు తెలుగుదేశం వాళ్ళు ముందుకు రాకముందే ఈ రఘురామరాజు గారు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతున్నారు అనే విషయం పైన నాకున్న పొలిటికల్ నాలెడ్జ్కి, ఇప్పుడున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి కానీ, మన అడ్మినిస్ట్రేషన్ రాష్ట్రంలో ఉన్న మంత్రులకు కానీ ఏ ఒక్కరికి లేనంత రాజకీయ పరిణితి, విజ్ఞానం ఈ ముగ్గురికి ఉందని ఖచ్చితంగా నమ్మగలను నేను. అంటే మీ ఎందుకు చెప్తున్నానంటే అవతల వ్యక్తి అవసరమైన నిజంగా అంత నాలెడ్జ్, పరిణితి ఉన్న వాళ్ళను ఉపయోగించుకోవడంలే. ఇక్కడ సబ్జెక్ట్ లేకుండా నువ్వు ఏ మంత్రినైనా తీసుకో, సబ్జెక్ట్ లేకుండా వచ్చి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా ఇటువంటి పార్లమెంటేరియన్లకు దొరికే అవకాశం ఉంది. అన్ని చట్టాలు నువ్వు పోనీ వచ్చిన తర్వాత అయినా మీరు ఏదైనా ఆ సబ్జెక్ట్ లో కొంత నాలెడ్జ్ సంపాదించి ఇది వే ఎందుకని ప్రజలకు ఈ విధంగా తీసుకెళ్తున్నామని చెప్పగలిగే మంత్రి ఒక్కరు లేరు. అటువంటిప్పుడు వాళ్ళు అడుగుతారు, వాళ్ళు ఆడుకోవడంలో తప్పే లేదు. రెండవది, వీళ్ళందరూ కేవీపీ గారికి మీరు ప్యారలల్ గా వాళ్ళందరూ ఆయన అన్నారు, తప్పులేదు. ఈవెన్ కేవీపీ గారితో కూడా కలిసి అందరూ రాజశేఖర రెడ్డి గారి మిత్రులే, ఇందాక ప్రసాద్ సార్ అన్నట్టు. కానీ రాజశేఖర రెడ్డి సార్ని ఏ రోజు వ్యతిరేకించలేదు. అలానే రాజశేఖర్ రెడ్డి సార్ కూడా అత్యంత గౌరవంగా, అత్యంత విశ్వాసంగా చూశాడు వీళ్ళను. వీళ్ళు చెప్పిన మాట ఏ రోజు ఆయన కాదని లేదు. అంటే ఈ ఉండవల్లి అరుణ్ కుమార్ కావచ్చు, వీళ్ళకందరికీ అంటే సబ్జెక్ట్ తెలిసి ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలించగలిగిన పార్లమెంటేరియన్లు వీళ్ళు. మీరు మీ వాళ్ళు సబ్జెక్ట్ లేకుండా మాట్లాడినప్పుడు ఎదురుదాడి చేయడంలో తప్పులేదు. మీరు రఘురామరాజు గారిని మీరే అన్నారు ఇందాక ఇంట్రడక్షన్ లో, అప్పుడు రాముడైనోడు ఇప్పుడు రావణుడు ఎందుకైనాడు అన్నప్పుడు అది మనం ముఖ్యమంత్రి గారినే అడగాలి.
మరి ఆ రోజు ఖచ్చితంగా గెలుపు గుర్రము అని చెప్పి ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు కదా. ప్రశాంత్ కిషోర్ నా ఎంటబడి నన్ను సతాయించి తీసుకొని నాకు తెచ్చాడు ఈ పార్టీలోకి, నేను నా సొంత బలంతో గెలిచాను రఘురామరాజు అని. వాటికి ఏది సమాధానం లేదు. చంద్రబాబు నాయుడు ఇంటి కారిడార్లో 4 గంటల పాటు వెయిట్ చేసి అక్కడ సమయం ఆయనకి అపాయింట్మెంట్ దొరక్క అసహనంతో బయటకు వచ్చినప్పుడు మాత్రమే ఆయన వైసీపీని అప్రోచ్ అయ్యారు. ఇది అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు టికెట్లు ఇవ్వలేని వ్యక్తులందరికీ వైసీపీ ఇచ్చింది అనుకోవాలా సార్? ఈ ఒక్క పర్టికులర్ అంశంలో నేను చెప్తున్నానండి, ఈ ఒక్క పర్టికులర్ 4 గంటలు నేను ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి చెప్తున్నాను. 4 గంటల పాటు ఒక్క నిమిషం నాగేంద్ర గారు, 4 గంటల పాటు చంద్రబాబు అపాయింట్మెంట్ కోసం ఆయన ఆగి వెయిట్ చేసి అసహనంతో బయటకు వచ్చిన తర్వాత హెస్ అప్రోచ్డ్ వైసీపీ. ఓకే, ప్రశాంత్ కిషోర్ ఆయన ఎంబడి పడ్డా, లేకపోతే ప్రశాంత్ కిషోర్ ఆయన ఎంబడి పడినట్టు ఆయన క్లెయిమ్ చేసుకున్నారు. ఈ అంశాలన్నీ పక్కన పెడితే ఆయన మొట్టమొదటి గుమ్మం ఎక్కింది తెలుగుదేశం. ఆయన మొట్టమొదటి గుమ్మం ఎక్కింది నాగేంద్ర గారు. ఐ హావ్ థరో నాలెడ్జ్ అబౌట్ దిస్. నాగేంద్ర గారు, ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి నాకు పరిపూర్ణమైన అవగాహన ఉంది, థరో నాలెడ్జ్ ఉంది, నాకు తెలుసు. 4 గంటల పాటు ఆయన వెయిట్ చేశారు. వెయిట్ చేసి ఆయన ఎంతకీ పిలవకపోయేసరికి అసహనంతో బయటకు వచ్చారు. తర్వాతే వైసీపీని అప్రోచ్ అయ్యారు, లేదా వైసీపీ అప్రోచ్ అయింది, వైస్ వర్సా. రైట్, మీరు కంటిన్యూ చేయండి. ఆ తర్వాత నేనేమంటున్నానంటే, ఇప్పుడు ఇటువంటి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు కావచ్చు, సబ్బం హరి, మీరే అన్నారు లౌక్యంగా మాట్లాడతారు అని, ఎవరైనా సబ్బం హరి గారు కావచ్చు, రఘురామరాజు గారు కావచ్చు, మనం వీళ్ళందరూ మాట్లాడే అవకాశం ఎప్పుడు ఉంటుందండి? మీ దగ్గర మంచి పరిపాలన లేనప్పుడు, మీ దగ్గర మంచి అడ్మినిస్ట్రేషన్ లేనప్పుడు, అప్పుడే అందరూ మాట్లాడతారు. నిజంగా ప్రభుత్వము 100% కాకపోయినా దాంట్లో 60-70% వెళుతూ ఉంటే ప్రతిపక్షాలు కూడా వాళ్ళు మాట్లాడిన ప్రతి మాటకు ఎవరు సపోర్ట్ చేయరు. అంటే మీ అడ్మినిస్ట్రేషన్ లోపాలను వాళ్ళు ఎత్తి చూపుతున్నారు. ఇది వాస్తవాలా కదా సార్? నిజమే కదా. 50 రూపాయలు ఈ రోజు. నాగేంద్ర గారు, ఇక్కడ చర్చ ఏంటంటే, నాగేంద్ర గారు ఇక్కడ చర్చ మీ దగ్గరకు వస్తాను. చర్చ ఏంటంటే, ఈ కామనాలిటీ గురించి మనకు తెలుసు. నేననేది ఈ అవకాశాలను అందిపుచ్చుకోవాల్సిన నాగేంద్ర గారు, ఈ అవకాశాన్ని ఒక నిమిషం నాగేంద్ర గారు, మీరు చెప్పేవన్నీ కరెక్టే, ఇక్కడ అంటున్నది ఏంటంటే, ఈ అవకాశాన్ని ఒక్క నిమిషం, ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాల్సిన తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షం కన్నా కూడా వీళ్ళు ఒక కోయిల ముందే కూసిందన్నట్టు వాళ్ళు రేపటికి ఎజెండా పెట్టుకుంటే ఈరోజే వీళ్ళు మాట్లాడేస్తున్నారు. అంటే ఇంత ఈ స్పీడీ యాక్టివిటీ అనేది తెలుగుదేశంలో ఎందుకు కొరవడింది? సరే, తెలుగుదేశం తర్వాత రోల్ మీకు వస్తుంది, మీరు థర్డ్ ఆల్టర్నేటివ్గా మీరు ఎమర్జ్ అవుతున్నారు, మీరు కొంత ఫలితాలు కూడా చూపించారు. మరి అంటే మీకున్న అవకాశాలని కేవలం ముగ్గురు వ్యక్తులు మీరన్నట్టు సీనియర్ పార్లమెంటేరియన్లు క్యాప్చర్ చేస్తున్నప్పుడు పార్టీలుగా మీరు ఎక్కడున్నారు? మీరు ఆడియన్స్ గ్యాలరీలో ఉన్నారా? తెలుగుదేశం పార్టీ అంత గట్టిగా వాళ్ళను నిలదీయడానికి వాళ్ళు ఏం చేయలేదు సార్. వాళ్ళు కూడా ఈ 4 సంవత్సరాల్లో ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు వస్తే వీళ్ళు ఎదురుదాడి చేయగలుగుతున్నారు. మీరేం చేశారని చూడండి. ఈ రోజు కాదు, ఏ ఛానల్లో ఏ డిబేట్లో అయినా ఫస్ట్ తెలుగుదేశం నోరు తెరుస్తేనే అధికార పార్టీ ఏముంటుంది, మీరేం చేశారు డేట్లతో సహా మమ్మల్ని అడుగుతున్నారని అడిగేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఇంకా ఛాన్స్ లేదు. రైట్, వాళ్ళు ఏదో ఒకటి ఇదో మనం చేసామని చెప్పుకోవడానికి వాళ్ళు కూడా ఏదన్నా 4 సంవత్సరాలు ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ లో ఇచ్చి అన్ని తీసుకుని వస్తే పబ్లిసిటీకే పరిమితమైంది. వాళ్ళు ఏం చూపించలేకపోయారు ప్రజలకు. అందువల్ల వీళ్ళకి ఆ రోజు బలంగా వాళ్ళని ఈ రోజు వైసీపీ పార్టీని అడగలేకపోతున్నారు. ఈవెన్ మా అంత గట్టిగా కూడా వాళ్ళు ప్రశ్నించలేకపోతున్నారు. దట్స్ ట్రూ అండి, అది కరెక్ట్. నాగేంద్ర గారు చెప్పింది 100% కరెక్ట్. వీళ్ళంత గట్టిగా కూడా అడగలేకపోతున్నారు. కానీ అవకాశం మీకు మరింత మీ వాయిస్ మీకు ఒక ప్లాట్ఫామ్ ఉన్నా కూడా మీరు ఇంకా ముందుకు మీరు అంటున్న దాంతో ఏకీభవిస్తున్నా అండి. మీ అంత గట్టిగా అడగలేకపోతున్నారనే అంశంతో నేను ఏకీభవిస్తున్నాను. మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. ఒకసారి వెంకటరెడ్డి గారు టర్న్ వచ్చింది. వెంకటరెడ్డి గారు, మీరు టికెట్ ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి రాముడు, ఈరోజేమో రఘురామకృష్ణరాజు గారికి జగన్మోహన్ రెడ్డి రావణుడు ఎలా అయ్యాడు? సబ్బం హరి ఒకప్పుడు వైఎస్ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడు, జగన్మోహన్ రెడ్డికి కూడా అత్యంత సన్నిహితుడు. కారణం ఏంటి? ఎక్కడొచ్చింది వైరం? అలాగే ఉండవల్లి తెలివిగా, అంటే వీళ్ళంతా నేరుగా కాకుండా ఆయన చాలా చాకచక్యంగా బీజేపీని రెచ్చగొడుతున్నారో జగన్ మీద యాక్షన్ తీసుకోవాలి, లేకపోతే జగన్ శక్తి ఎంత ఉంది, జగన్ హనుమంతుడు లాంటి వాడు, ఆయన శక్తి ఆయనకు తెలియదు అని తెలియజెప్తున్నారా? వీళ్ళ ముగ్గురి కామనాలిటీ చూస్తుంటే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఈరోజు అర్జెంటుగా వీళ్ళకి జగన్ బెయిల్ రద్దయిపోవాలి అనే ఒక సింగిల్ పాయింట్ ఎజెండా మీద వీళ్ళు నడుస్తున్నారు. దీన్ని వైసీపీ ఎలాగ చూస్తుంది అంటే, ప్రధాన ప్రతిపక్షం
ప్లే చేయాల్సిన రోల్ని ముగ్గురు ప్లే చేస్తూ మొత్తం రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజానీకాన్ని, రాష్ట్ర రాజకీయాల్ని తమ వైపు ఆకర్షించుకునేలా చేస్తున్నారు. ముందుగా ప్రైమ్ లైన్ ప్రేక్షకులకి, ప్యానెల్లో ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. వాసుదేవన్ గారు మీకు కూడా. కరోనా చాలా దారుణంగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మాస్క్ ధరించాలని చెప్పి మరొకసారి కోరుతూ ఉన్నాం. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని. దయచేసి నాకు ఒక 5 minutes మధ్యలో ఎవ్వరు డిస్టర్బ్ చేయొచ్చు సార్. వాసుదేవన్ గారు ఒకసారి గమనించండి. ఫస్ట్ మీరు దాన్ని అడిగిందంటే రఘురామకృష్ణరాజు. ఈ రఘురామకృష్ణరాజు అనే అతను 2014 ముందు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి, ఎన్నికల కంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్లిపోయి భారతీయ జనతా పార్టీలోకి జాయిన్ అయ్యాడు. దాని తర్వాత తెలుగుదేశం పార్టీకి వచ్చాడు. మళ్ళీ 2019 ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు మీరు బెయిల్ అంశం ఏదైతే మాట్లాడారు కాబట్టి దీన్ని కూడా ఇంక్లూడ్ చేసి మాట్లాడాల్సిన అంశం ఉంది. ఎందుకంటే రెండోది సబ్బం హరి. ఇదే సబ్బం హరి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు నమోదైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద తప్పుడు కేసులు పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారిని అక్రమంగా నిర్బంధించారు, సోనియా గాంధీ ఇలా తప్పుడు నిర్ణయాలు తీసుకుంది, తప్పుడుగా చేసిందని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తులు ఇదే సబ్బం హరి గారు కూడా ఉన్నారు, ఇదే రఘురామకృష్ణరాజు గారు కూడా ఉన్నారు. వాళ్ళిద్దరి గురించి నేను మాట్లాడతాను, తర్వాత ఉండవల్లి గారి గురించి మాట్లాడతాను. అంటే వీళ్ళిద్దరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసులు అని చెప్పి బలంగా, నేనంటే ఈ రోజు కొత్తగా మాట్లాడవచ్చు, నా వయసు చిన్నది టీవీలోకి వచ్చి, నాకంటే ఎక్కువ మాట్లాడారు వీళ్ళిద్దరు. రఘురామకృష్ణరాజు గారు కూడా టీవీలో మాట్లాడారు, అదే విధంగా సబ్బహరి గారు అయితే అసలు డిబేట్ల మీద డిబేట్లు. చిన్న ఇంటరప్షన్. రఘురామకృష్ణరాజు మిమ్మల్ని చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నట్టు ఇటీవల కాలంలో. చెప్తాను నా ఇష్టం, నన్ను ఇష్టపడిన తర్వాత మాట్లాడదాను కదా, అది వ్యక్తిగతంగా ఆయన ఏదో నన్ను మాట్లాడి నేనేం పెద్దగా దాని గురించి ఎందుకు, అది ఈ ఉన్న మ్యాటర్లోకి వస్తే ఈ 2 పాయింట్లు మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. అదే రఘురామకృష్ణరాజు అండ్ సబ్బహరి. మూడవది వచ్చేటప్పటికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారు. ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి గురించి ఆయన తరపున తిరిగి గాని లేదంటే జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా గాని 2014 ఎన్నికలకు ముందు ఎప్పుడు కూడా నిలబడినటువంటి పరిస్థితి లేదు. ఏదైతే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంది, దాని తర్వాత జై సమైక్యాంధ్ర అని చెప్పి ఏదైతే కిరణ్ కుమార్ రెడ్డి గారు పెట్టారో ఆ పార్టీలో ఆయన కూడా యాక్టివ్ రోల్ పోషించారు లాస్ట్ లో. దాని తర్వాత ఆయన ఏ రాజకీయ పార్టీలో కూడా లేనట్టుగా ఉన్నారు. ఆయన మాట్లాడే దాని మీద మనం వ్యతిరేకంగా మాట్లాడారా అనుకూలంగా మాట్లాడారంటే ఆయన ఒపీనియన్ ఆయన చెప్పొచ్చు. యాజ్ ఏ సీనియర్ ఎంపీగా, అంటే ఏదైతే ఒక మాజీ ఎంపీగా ఆయన ఒపీనియన్ ఆయన చెప్పొచ్చు. ఆయన గురించి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే ఇక్కడ ఈ 2 అంశం వచ్చినప్పుడు సార్ అంతే కోపాలు వస్తాయి కానీ ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ, చంద్రబాబు నాయుడు అనే ఒక రాక్షసుడికి అనేక తలకాయలు ఉంటాయి. ఆ తలకాయలు అక్కడొక తలకాయ, అక్కడొక తలకాయ, అక్కడొక తలకాయలు ఉంటాయి. అన్ని ఒకేలాగా మాట్లాడతాయి. కొన్నేమో ఎల్లో మీడియాలో ఉంటాయి, కొన్నేమో ఒక వ్యవస్థలో మనుషుల్ని పెట్టుకొని ఉంటాడు, కొన్నేమో ఇప్పుడు ఉన్నటువంటి రఘునాథ్ బాబు గారి పార్టీ అయినటువంటి భారతీయ జనతా పార్టీలో కూడా కొంతమంది మనుషుల్ని పెట్టి అక్కడి నుంచి కూడా మాట్లాడిస్తా ఉంటాడు. అవసరం వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ చేత కూడా మాట్లాడిస్తా ఉంటారు. అందరూ ఒకటే మాట్లాడతారు. అదే జరుగుతా ఉంది, అంతమించి కొత్తగా ఏం జరగట్లా. మీరు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఛానల్స్ లోనే రఘురామకృష్ణరాజు లైవ్ ఇస్తారు. తెలుగుదేశం పార్టీ ఏది మాట్లాడితే అదే రఘురామకృష్ణరాజు మాట్లాడతాడు. ఈయన ముందు మాట్లాడచ్చు, లేదంటే తర్వాత రోజు ఈయన మాట్లాడుతున్నారు. వెంకటరెడ్డి గారు ఈయనే ముందు మాట్లాడతారు, తెలుగుదేశం తర్వాత తన వాయిస్ కలుపుతోంది. రోజులకు ఒకసారి సబ్బోహరిని తీసుకొని వచ్చి దిగ్గజ విశ్లేషకులు, నేను మళ్ళీ మాట్లాడుతున్నా, దిగ్గజ విశ్లేషకులు సబ్బోహరి గారితో స్పెషల్ డిబేట్ అని ఒక 2 పర్సన్స్ పెడతారు. ఒక ఛానల్లో ఒక ఆయన, ఇంకో ఛానల్లో ఇంకో ఆయన. మరి ఆయన తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రాజీనామా చేశాడో నాకైతే తెలియదు. మరి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి మీకేమన్నా తెలుసో లేదు. ఎందుకంటే సబ్బోహరి గారు 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేశారు. పోటీ చేసి ఆయన అక్కడ రాజీనామా చేయాలి తెలుగుదేశం పార్టీకి. నేను తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి నేను విశ్లేషకులుగా ఉంటున్నాను ఎక్కడ చెప్పాల. ఒక పార్టీలో ఉన్నాడు, బట్ యాక్టివ్ గా లేడు పార్టీ ప్రోగ్రామ్స్ లో పార్టిసిపేట్ చేయడం. అంటే స్టిల్ కంటిన్యూడ్ ఇన్ తెలుగుదేశం పార్టీ. అంటే ఆయన మీరు తెలుగుదేశం పార్టీగానే మనం కన్సిడర్ చేయాలి. రెండోది రఘురామకృష్ణరాజు మా పార్టీ తరఫున గెలిచాడు. మా పార్టీ తరఫున గెలిచినాక కేవలం 1 ఏడాది మాత్రం, ఏడాది కూడా లేడండి, నాకు తెలిసి 15 నెలలు అవుతా ఉంది. కరోనా కంటే ముందు నుంచే ఆయన వ్యతిరేకాలు వినిపిస్తా ఉన్నాడు. ఆయన ఎందుకు వచ్చాడు, ఎందుకు వెళ్తున్నాడు, ఇదే జగన్మోహన్ రెడ్డి గారు బెయిల్కి సంబంధించినటువంటి అంశం 2014 కంటే ముందు ఉంది. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు బీఫా మీద సంతకం పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి బెయిల్ మీద ఉన్న సంగతి తెలిసింది. మరి ఆ రోజు లేనటువంటిది ఈ రోజు ఎందుకు మాట్లాడుతున్నాడు అనేది నేను ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి లేదు. నాకంటే ఎక్కువ అనుభవం ఉన్న రఘునాథ్ బాబు గారికి, ప్రసాద్ గారికి, నాగేంద్ర బాబు గారికి, వీళ్ళందరికీ, నాగేంద్ర గారికి తెలిసే ఉంటుంది. అయితే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని ఒక విషయంలో మెచ్చుకోవచ్చు సార్. ఎందుకంటే మేము అధికార పార్టీగా ఉండి కూడా రాజకీయాలు బ్రహ్మాండంగా చేయగలం. ఆ విషయంలో మాత్రం శబాష్. ఎందుకంటే నిరంతరం రాజకీయాలు చేసేటటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు.
ఇంకెవరి వల్ల కాదు, భారతీయ జనతా పార్టీ వల్ల కాదు, కాంగ్రెస్ వల్ల కాదు, ఎవరి వల్ల కాదు. 24 గంటల రాజకీయమే ధ్యేయంగా పనిచేస్తాడు కాబట్టి ఎలా అయినా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టాలి అని అంటే రకరకాలుగా దెబ్బ కొట్టాలి. మన ఒక్కళ్ళ వల్లే కాదు, మనం అవసరమైతే బీజేపీ జనసేనతో పొత్తు పెట్టుకొని దెబ్బ కొడదాం, లేదా జనసేన బీజేపీతో విడిపోయినట్టుగా ఉండి కొంతమందిని మనం సెలెక్ట్ చేసి వాళ్ళకి అక్కడ టికెట్లు ఇచ్చి దెబ్బ కొడదాం. అందుకనే నారా లోకేష్ పోటీ చేస్తున్న దగ్గర వచ్చి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేయనటువంటిది. అలానే కొంతమంది మనుషుల్ని, కొంతమంది అనలిస్టులు వస్తారు సార్, కాటా సుబ్బారావు ఏదో ఉంటది, ఏదో కొండబద్దల కాటా సుబ్బారావు, ఎస్పెషల్లీ కొంతమంది లాయర్లు కూడా వస్తారు. పర్టికులర్ ఆఫ్ ద సెక్షన్ ఆఫ్ కొంతమంది లాయర్లు కావచ్చు, కొంతమంది అనలిస్టులు కావచ్చు. అవును సార్, అది వెంకటరెడ్డి గారు ఆయన రాజకీయ చతురత మీరు అప్రిషియేట్ చేయాలి. వెంకటరెడ్డి గారు ఆయన ఫుల్ టైం వెంకటరెడ్డి గారు ఆయన ఫుల్ టైం పాలిటీషియన్ అండి, ఆయన సీజన్డ్ పాలిటీషియన్. ఆయన అన్ని పార్టీల్లో తన మనుషుల్ని పెట్టుకుంటారు, అన్ని వ్యవస్థల్లో తన మనుషులు ఉంటారు, ఆయన రాజకీయం చేస్తారు, తప్పే ఉంది. మీరు కూడా చేయాలిగా, మీకు ఇంత అధికారం ఉండి ఎపిక్ కార్డులు వేసుకోవడంతో మీరు ఆగిపోయారు, మరి ఆయన దాటి చాలా ముందుకు వెళ్ళిపోయాడు. మేము అనుకుంటా ఉన్నాం, ఎందుకంటే సార్ ఆయన కోవర్టుగానే వైసీపీకి వచ్చాడు అని చెప్పి మేము బలంగా భావిస్తా ఉన్నాం. చంద్రబాబు నాయుడు వాయిస్ ఆయన వినిపించడం కోసం గెలుస్తాం, వేరే పార్టీలో ఉంటే మనం గెలవం కాబట్టి వైసీపీకి ఒక ప్లాన్ ప్రకారం, ఆర్గనైజ్ ప్రకారం వచ్చాడు. గెలిచిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగా వాళ్ళ ఛానల్స్, వాళ్ళ వ్యక్తులు, సార్ నాకున్న సమాచారం రఘురామకృష్ణ అఫీషియల్ సోషల్ మీడియా మెయింటైన్ చేసేది ఒక ఎల్లో మీడియా ఛానల్లో ఏదైతే డిబేట్లు కండక్ట్ చేసేటటువంటి వ్యక్తి. ఆయన గురించి మొన్న కొన్ని రూమర్లు కూడా వచ్చినాయి, ఆయన బయటకు వెళ్ళిపోతున్నాడు, ఉంటున్నాడు అని. ఆ ఎల్లో మీడియాకు సంబంధించినటువంటి ప్రతినిధులతో ఇంకా మళ్ళీ ఆయన ఏదో మా దగ్గర నుండి చేశాడు అంటానికి ఇంకేముంది సార్. ఒకటైతే చెప్తా ఉన్నాను సార్, ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా ఓట్లు వేయాల్సింది ప్రజలు, మీడియా ఛానల్స్ లేదంటే అక్కడ కూర్చునేటటువంటి సబ్బోహారో లేదంటే ఇంకొకరిలో కాదు కదా. సో వాళ్ళు ఎవరైనా ఏదైనా మాట్లాడుకోండి, మేము ప్రజల కోసం పనిచేస్తా ఉన్నాం. నిజంగా ఏదన్నా ప్రభుత్వంలో లోపాలంటే ఖచ్చితంగా చెప్పొచ్చు, దాంట్లో అది అపోజిషన్ లో ఉన్న వాళ్ళు చెప్తే చెప్పకూడదని అంటానికి వెళ్ళదు కదా. కానీ ఏమీ లేకుండా ఉన్నదని క్రియేట్ చేసేటటువంటి చేస్తే మాత్రం దాన్ని ప్రజలు హర్షించరు, అది మాత్రం గుర్తుపెట్టుకుంటే చాలా మంచిది. రైట్, ప్రసాద్ గారు చెప్పండి. ఇక్కడ మొత్తం నలుగురు అనాలిసిస్ ఒకసారి చూడండి. ముగ్గురు వ్యక్తుల్ని అపోజిషన్గా ఎమర్జ్ అయ్యి వాళ్ళు అపోజిషన్ రోల్ ప్లే చేస్తారన్నదే మన నలుగురు సారాంశం. ఇక్కడ ఈ సారాంశంలో జనసేన మిత్రుడు నష్టపోతున్నాడు, బీజేపీ ప్రైమరీ ఏజెండా సక్సెస్ అవుతుంది కానీ పార్టీగా నాశనం అయిపోతున్నారు, అది వేరే సంగతి. నాశనానికి ఒడిగట్టుకున్నారు, వాళ్ళని ఏం చేయలేం. కానీ వాళ్ళ ప్రైమరీ ఏజెండా మాత్రం ఇక్కడ సక్సెస్ అవుతుంది. ఏంటంటే తెలుగుదేశం మూలాల నుంచి. కాబట్టి వాళ్ళు ఇక్కడ తెలంగాణను సోదారణంగా చెప్తున్నారు పెద్ద ఆయన. ఆ విషయం చెప్తూనే ఉన్నారు, మూలాలు పికిలించే కార్యక్రమం అని. ఇక్కడ ఏమవుతుందంటేనండి, ఈ వాయిస్ కనుక అపోజిషన్ పార్టీగా ఎప్పుడైతే ఒక ధర్నా కానీ ఏదైనా చేస్తే, ఉదాహరణకి జనసేన ఇసుక మీద చేసిన వైజాగ్లో ర్యాలీకి ఎవ్వరి ప్రోద్బలం లేకుండా ఆటోమేటిక్గా జన సమీకరణ జరిగింది. నాగేంద్ర గారు అవునంటారా కాదంటారా? ఎప్పుడైతే అపోజిషన్ పార్టీ రోల్ ఎగెనెస్ట్ గవర్నమెంట్ ఉంటుందో అది జనాలతో అనుసంధానించబడుతుంది. ఉండండి ఒక్క నిమిషం, నేను మాట్లాడుతున్నప్పుడు ఆగండి, మీ అందరికీ ఆగాను నేను. ఎప్పుడైతే జననాడితో సంబంధించిన కార్యక్రమాలకి, జనానికి వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమానికి అపోజిషన్ పార్టీ ఎమర్జీ మాట్లాడుతుందో అప్పుడు జనాల యొక్క మన్నన పొందుతుంది. ఇక్కడ జనాల మన్ననని ఒక సర్కార్ ఎక్స్ప్రెస్ 24 గంటలు లేట్ లాగా, ఉదాహరణకు ఒక అపోజిషన్ పార్టీగా వాయిస్ లేపుదాం అనుకున్న దానికి ఈ ముగ్గురు వ్యక్తులు రాత్రి 8 నుంచి మొదలెట్టుకుని రాత్రి తెల్లారి మధ్యాహ్నం రచ్చబండతో కంక్లూడ్ అయ్యి మొత్తం చెప్పేశారు కల్లా సోదాహరణగా సర్కాస్టిక్ గా ఉండవల్లి గారు కూడా మిగిలిన గాలి కూడా తీసేసిన తర్వాత జనసేన కానీ తెలుగుదేశం కానీ ప్రభావితం అవుతుంది. ఆ ప్రభావితమైన దాని వల్ల ప్రజల యొక్క మన్నన పొందలేదు. ఆల్రెడీ ఆ మీడియా ఎల్లో మీడియాలో వచ్చేసిన వార్తే కదా. ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారిని తడ్డమే, సబ్బోహర్ గారు అంటే ఏమంటారు అనుకుంటున్నారంటే, అపోజిషన్ పార్టీలో ఉంటూ కూడా అపోజిషన్ వాయిస్ ఇస్తున్నా సరే ఆ వాయిస్ ఆల్రెడీ ఫ్రీ ఫ్యాబ్రికేటెడ్ అయిపోతుంది. ఏంటని, ఆయన జైలుకి వెళ్ళి వచ్చారనో, జైలుకి వెళ్ళేదాకా నేను విభేదించలేదనో, నాకు జరిగిన అన్యాయానికో లేకపోతే నా మీద వ్యక్తిగతంగా ఉన్న దాని మీద మాట్లాడుతున్నారే తప్ప అది జనానికి రీచ్ అవ్వడంలో పాత మాడ్యూలే. మీరు గమనించండి, ఇక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఒక ఎస్సీ చీఫ్ మినిస్టర్ని, ఎస్టీ చీఫ్ మినిస్టర్ని నేను చేస్తానన్న కేసీఆర్ గారితో ఈ రోజుకి కూడా అపోజిషన్ పార్టీస్ అన్ని దాంట్లోనే సేల్ అవుతున్నాయి. ఎస్సీ చీఫ్ మినిస్టర్ ఆ ఎలక్షన్ తర్వాత కొత్త ఎలక్షన్ అయింది, నెక్స్ట్ ఎలక్షన్ ఆయన గెలిచారు. ఆ దాని మీద ఇవ్వాల్సిన తీర్పుని ఇంకో వేరే విధంగా తీర్పు ఇచ్చారు. కానీ దాంతోనే అనుసంధానిస్తూ ఇంకా కాంగ్రెస్ కానీ ఇక్కడ ఉన్న అపోజిషన్ పార్టీస్ అన్ని అవే మాడ్యూల్లో మాట్లాడుతున్నాయి. దానివల్ల ఏమవుతుందంటే మైలేజ్ పోతుంది. ఇక్కడికి వచ్చారు ఇక్కడ మీరు ఇసుక ఉద్యమం చేయండి. నేను అంటున్నంత ఇక్కడ ఏంటంటే ప్రజాక్షేత్రంలో ప్రజలతో మమేకమే వెళ్ళవలసిన తీరులో
ప్రజల మన్నన పొందడంలో అపోజిషన్ పార్టీకి ఎవరైనా ఉండి, మీరు సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ నుంచి సెకండ్ ప్లేస్కి ఎమర్జ్ అవుదాం అనుకున్నా, లేదా రేపు పొద్దున్న రూలింగ్లోకి అవుదాం అనుకున్నా, జనసేన కానీ బీజేపీ కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ప్రజాక్షేత్రంలో ప్రజలతో మాత్రం మమైకం అవ్వలేకపోతుంది. ఎందుకు? ప్రజల మన్నన పొందలేకపోవడానికి కారణం ఏంటంటే ఒక న్యూస్ ఆల్రెడీ పాతబాడిన చింతకాయ పచ్చల్లాగా వస్తున్న తీరుని ప్రజాక్షేత్రంలో దాన్ని మన్నన పొందించుకోలేకపోవడం కారణంగానే ఈ విఘాతం కలుగుతుందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు. అండ్ వేరస్ ద పర్పస్ అండ్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ బీజేపీ డిస్ట్రాయింగ్ ఆఫ్ తెలుగుదేశం సక్సెస్ఫుల్ గా సాధించగలిగారు. రైట్. ఇందాక నాగేంద్ర గారు కూడా మాట చెప్పారు, ఏ డిబేట్కి వెళ్ళినా ఏం చేయాలన్నా వాళ్ళు నిజంగా ఉత్తమ పార్లమెంటరీలే. ముగ్గురు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఖచ్చితంగా ఆలోచించి మాట్లాడుతున్నారు. కానీ ఎక్కడుండి మాట్లాడుతున్నారు? వేదిక ఏంటి? ఆ వేదికే ప్రజల యొక్క మన్నన పొందే వేదిక అయితే ఖచ్చితంగా ఉంటుంది. కావాలంటే ఈ ఎలక్షన్స్ అనేవే కొలమానం. ఎప్పుడైనా సరే అపోజిషన్ మాడ్యూల్లో అపోజిషన్ వాయిస్ ఖచ్చితంగా ఉండుంటే ఎక్కడో దగ్గర ఆ ఓట్లు అనేవి సెంట్రిక్గా ఒక దగ్గర కన్సాలిడేట్ అవుతాయి. కన్సాలిడేట్ అవ్వట్లేదు అంటేనే అపోజిషన్ ఫెయిల్యూర్ కింద చెప్పబడుతుంది. అపోజిషన్ ఎప్పుడైతే తీసి పడేస్తున్నారో ప్రజలతో, కరోనా ఒక రీజన్ అవ్వచ్చు, ఇంకొక రీజన్ ఏదైనా అవ్వచ్చు, వీళ్ళ వాయిస్ ఎప్పుడైతే తక్కువ చేయబడుతుందో, వేరే వాయిస్తో దాన్ని డామినేట్ చేయబడుతుందో, అపోజిషన్ వాయిస్ ప్రజలకు రీచ్ అవ్వట్లేదు అన్నది ఆక్రందన. రైట్ రైట్ ప్రసాద్ గారు, ఒక్క నిమిషం. అంటే రఘునాథ్ బాబు గారు, ఇన్ఫ్యాక్ట్ సునీల్ దియోదర్ తిరుపతి వచ్చినప్పుడు ఎన్నికల ప్రచారంలో చాలా పాయింటెడ్గా వెళ్ళారు. అంటే చేసేది అంటే హిడెన్ ఎజెండా, బీజేపీకి తెలుగుదేశానికి ఉన్న అండర్స్టాండింగ్ మీద, హిడెన్ ఎజెండా మీద రకరకాల వ్యాఖ్యానాలు వినిపిస్తున్నప్పటికీ ఆయన దాన్ని డిస్మిస్ చేస్తూ ఒక మాట అన్నారు, జగన్ బెయిల్ ఏ క్షణంలో అయినా రద్దు అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అంత ఆతృతగా బీజేపీ ఉంది జగన్ బెయిల్ రద్దు చేసే విషయంలో? యాజ్ టు వాట్ ప్రాంప్టెడ్ బీజేపీ టు టాక్ లైక్ దట్? నేను చెప్పమంటారా? మీకన్నా బాగా చెప్పగలను. ఒక్క నిమిషం రఘునాథ్ బాబు గారు. నాకు అసలు నన్ను చెప్పనండి. ఇప్పుడు ఇందాక ఫస్ట్ నేను అసలు వెంకటరెడ్డి గారు ఆయన మమ్మల్ని జనసేనని కూడా మేము కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఈ తెలుగుదేశం లేకపోతే చంద్రబాబు యొక్క స్ట్రాటజీలో భాగమే అని ఒక ఎక్విజిషన్ చేశారు. ఇది పూర్తి తప్పు. ఎందుకు అంటే మేము ఎప్పుడు తెలుగుదేశం వాళ్ళ ప్రతిపక్షం నుంచి ఇందాక ప్రసాద్ గారు చెప్పారు, ఎలాగా వాళ్ళు పోతే ఆ స్టేట్కి మేము ఎలా ఎక్కాలి, ముందు ప్రధాన ప్రతిపక్షం అవ్వాలి. కాబట్టి ఆ రకంగా మేము ఆలోచించేటప్పుడు మేము ఆయన దానిలో మేము కూడా ఒక భాగమే, ఆయన తలకాయల్లో మేము ఒక తలకాయ, ఇది శుద్ధత్వం. ఇప్పుడు మమ్మల్ని వైసీపీ వాళ్ళేమో టీడీపీకి అనుకూలం అని అంటారు, టీడీపీ వాళ్ళేమో మేము ఇండైరెక్ట్ గా వైసీపీకి అనుకూలం అని అంటారు. ఇది ఏంటంటే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు మీ దగ్గర వస్తాను ఆయన మాట్లాడియండి, రఘునాథ్ బాబు గారిని మాట్లాడియండి, మీ దగ్గరకు వస్తాను. ఎటువంటి వాస్తవం లేదు. రైట్. రఘునాథ్ బాబు గారు టెక్నికల్ ఇష్యూ ఉన్నట్టుంది. వెంకటరెడ్డి గారు చెప్పండి. వెంకటరెడ్డి గారు సార్, ఇప్పుడు భారతీయ జనతా పార్టీతో అవసరం వచ్చినప్పుడు పొత్తు పెట్టుకుంటాడు, అవసరం లేనప్పుడు వాళ్ళని వదిలేస్తాడు. మళ్ళీ ఈ రోజు అవసరం కోసం కాళ్ళు పట్టుకోవడానికి కూడా రెడీగా ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు గారు. భారతీయ జనతా పార్టీ కొత్తగా ఉన్న చంద్రబాబు నాయుడు పొత్తులో ఉన్నాడు. వెంకటరెడ్డి గారు, మన అంశం అది కాదు, అది భవిష్యత్తులో జరిగేదానికి సంబంధించి కాదు. ఈ రోజు నేను అంటున్నది ఏంటంటే, ఈరోజు మన ఈ ముగ్గురు నాయకులు ఆర్ఎస్యు, రఘురామకృష్ణరాజు, సబ్బం హరి, ఉండవల్లి అరుణ్ కుమార్లు, వీళ్ళ గొంతుకలు తెలుగుదేశం గొంతు కన్నా కూడా ఒక రోజు ముందరే వచ్చేస్తున్నాయి. అదే అంశాన్ని రేపు పొద్దున తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షమై ఉండి అడ్వాంటేజ్ ఎంతో ఉండి ప్రజల్లో చాలా బలమైన క్యాడర్ ఉన్న పార్టీ, చాలా లోతుగా రహస్యాలు తెలుసుకోగల పార్టీ, ప్రెడిక్షన్స్ ఇవ్వగల, భవిష్యత్ వాణి ఇవ్వగల చంద్రబాబు లాంటి నాయకుడు జాతీయ అధ్యక్షుడిగా ఉన్న పార్టీ ఎందుకని ఈ అంశాలని వాళ్ళ ముగ్గురు కన్నా ముందు ఎత్తలేకపోతోంది, ప్రజల్లోకి తీసుకెళ్ళలేకపోతుంది అనే అంశం మీద ఈరోజు మాట్లాడుతున్నాం. రఘురామకృష్ణరాజు, సబ్బం హరి, ఉండవల్లి ముగ్గురులో కామనాలిటీ ఫైర్. ఈ మూడు ఫైర్ బ్రాండ్స్, ఒక్కొక్క ఫైర్ బ్రాండ్ ఒక్కో రకంగా మేనిఫెస్టేషన్ అవుతూ ఉంటుంది. రఘురామకృష్ణరాజు ఈరోజు ఉదయం మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ మీద ఆయనదైన స్టైల్లో ఆయన మాట్లాడుకుంటూ వెళ్ళారు, విమర్శలో, ఆరోపణలో. అలాగే సబ్బం హరి ఆయన ఒంటికాల మీద లేస్తారు జగన్మోహన్ రెడ్డి మీద. మరి అదే జగన్మోహన్ రెడ్డిని ఒకరోజు గొడుగు పట్టుకొని కాపాడిన వ్యక్తి సబ్బం హరి. ఈరోజు సడన్గా ఎందుకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎక్కడ వచ్చినాయో, ఎక్కడ ఆయన ఈగో దెబ్బతిందో, లేకపోతే ఈగోలు మాత్రమే ప్లే చేసినాయో, లేకపోతే అసలు పట్టించుకోక కారణంగా బయటకు వచ్చాడా. నెక్స్ట్ అరుణ్ కుమార్ చాలా తెలివిగా, లౌక్యంగా జగన్మోహన్ రెడ్డిని ఎత్తుకుంటున్నాడా లేకపోతే విమర్శిస్తున్నాడా తెలియనంత లౌక్యంగా ఆయన జనాలకు అర్థం కాని రీతిలో
ఆయన జగన్మోహన్ రెడ్డిని తవలపాకుతో కొడుతూ బీజేపీనేమో హెచ్చరిస్తుంటాడు. జగన్మోహన్ రెడ్డి మీకు రేపొద్దున పెద్ద థ్రెట్ కాబోతున్నాడు, మీరు అతన్ని ఇప్పుడే మీరు కట్టేలు చేసుకోకపోతే దొరికిపోతారని బీజేపీని హెచ్చరిస్తున్నాడు. ఇటువంటి ముగ్గురు పార్లమెంటేరియన్లు నాగేంద్ర గారు చెప్పినట్టు ఈ ముగ్గురు పార్లమెంటేరియన్లో ఉండాల్సిన లక్షణాలన్నీ ఒక చంద్రబాబులో ఉన్నాయి. అయినా కూడా ఆయన ఎందుకనో వీళ్ళని స్కోర్ ఓవర్ చేసి ముందుకెళ్ళలేకపోతున్నారు అనే అంశం మీద ఈరోజు మాట్లాడుతున్నారు. ఎక్కడ మీరు ఆ లాగ్ కనిపిస్తుంది చంద్రబాబులో? 40 ఏళ్ల రాజకీయ అనుభవం, పరిణితి, సీజన్డ్ పాలిటీషియన్ అయిన చంద్రబాబు నాయుడు వీళ్ళ ముగ్గురు కన్నా ఎందుకు వెనకబడి ప్రధాన ప్రతిపక్షంగా తెలుగుదేశం పోషించాల్సిన పాత్రని తన పార్టీ చేత పోషింప చేయలేకపోతున్నారు? ట్రాప్ అది, ఆ ట్రాప్లో పడ్డారు ఆయన. ఒక నిమిషం నేను మాట్లాడినా సార్. ఎస్ వెంకటరెడ్డి గారు మీరే. ఇక్కడ మీరు వాళ్ళకంటే ముందే అంటే చంద్రబాబు నాయుడు కంటే ముందే వీళ్ళు మాట్లాడుతున్నారని మీరు అంటున్నారు కదా, అది కాదు సార్. ఇక్కడ రెండు ఛానల్స్ లో నేను ఉండవల్లి గారి గురించి ప్రస్తావించాల, మళ్ళీ చెప్తా ఉన్నా. ఉండవల్లి గారు ప్రెస్ మీట్ పెడితే అన్ని ఛానల్స్ లైవ్ ఇస్తాయి, దాంట్లో నో డౌట్. పర్టికులర్ ఆఫ్ ద ఇద్దరు పీపుల్ ఎవరైతే ఉన్నారో, ఒకటి సబ్బోహరి, ఇంకోటి రఘురామకృష్ణరాజు, వీళ్ళ చేత మాట్లాడిస్తున్న చంద్రబాబు నాయుడు కదా. చంద్రబాబు నాయుడు గారు చెబితే నమ్మరు కాబట్టి వైసీపీలో రెబల్ ఎంపీగా ఒకరితో మాట్లాడించాలి, లేదంటే సబ్బోహరి అనే అతను ఒక న్యూట్రల్ గా, ఒక దగ్గర విశ్లేషకులుగా ఒక టీవీలో చూపించి మాట్లాడిస్తే ప్రజలు ఏమన్నా నమ్ముతారు అనే ఆలోచన అతనికి. అట్లానే మీకు కొంతమంది నెలలిస్టులు కూడా చెప్పాక, నేను పర్టికులర్ డైరెక్ట్ పేర్లు చెప్తా ఉన్నాను కదా. ఎవరో సుబ్బారావు అని ఉంటారు, కొండబద్దలు అనే ఒక యూట్యూబ్ ఛానల్ మెయింటైన్ చేస్తారు, కొండబద్దలు కాటా సుబ్బారావు. ఇంకొక కొన్ని ఛానళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తుల్ని కూర్చోబెడతారు. మొన్నటిదాకా అయితే హీరో శివాజీ కూడా ఉండేవాడు ఈ బ్యాచ్ లో, ఇప్పుడు కూడా అక్కడ లేడు కానీ అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు. సో ఏంటంటే పర్టికులర్ ఆఫ్ ద పీపుల్ చేత మాట్లాడిస్తే ఏంటంటే, ఇదిగో నేను చంద్రబాబు చెప్పే వినరు కాబట్టి వీళ్ళ చేత కూడా మాట్లాడిస్తే అదే అంశాన్ని ఏదైనా కొంచెం అన్నా ప్రజలు వింటారేమో అని ఒక భావన తీసుకెళ్ళడానికి, అంటే ఓహో ఎంతమంది మాట్లాడతారంటే ఇక్కడ ఏదో జరుగుతుంది అనేది చూపించేటటువంటి ప్రయత్నం. వెంకటరెడ్డి గారు ఈ అంశంలో ఎందుకనో మీరు కొంచెం ట్రాక్ తప్పినట్టుంది. ఇది ఎందుకంటే 1970s 80s మధ్యలో వచ్చిన కౌబాయ్ చిత్రాలు, లేకపోతే సినిమాస్కోప్ కృష్ణ సినిమాలు వచ్చేవి. ఆ ఫార్ములాతో ఇప్పటివరకు చంద్రబాబు రాజకీయాలు చేసుండొచ్చు కాక, కానీ ఈరోజు వీళ్ళ ముగ్గురు చేస్తున్న రాజకీయానికి చంద్రబాబుకి ఎటువంటి సంబంధం, అట్లీస్ట్ ఈ ముగ్గురికి సంబంధించి, అట్లీస్ట్ ఈ ముగ్గురికి సంబంధించి, ఎందుకంటే వీళ్ళు ఇండిపెండెంట్ పాలిటీషియన్స్. ఒక నిమిషం గమనించండి, ఇర్రెలెవెంట్ ఆఫ్ దేర్ బ్యాక్గ్రౌండ్. ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ నేపథ్యాలు, వాళ్ళ రాజకీయ పార్టీలతో వాళ్ళకున్న అనుబంధాలన్నీ పక్కన పెడితే ఈ ముగ్గురికి ఒక విభిన్నమైన వ్యక్తిత్వం ఉంది, అది అందరూ గుర్తించారు. అక్రాస్ ద పార్టీ లైన్స్ అందరూ మాట్లాడే అంశం. సో వీళ్ళ ద్వారా ఏదో చంద్రబాబు మైలేజ్ పొందాలి అని అనుకుంటాడని నేను కూడా అనుకోను, ఎవరు అనుకోరు ఆ మాటకు వస్తే. వీళ్ళ ముగ్గురు ప్లే చేసిన తర్వాత గానీ ఆయన తెల్లారి పొద్దున లేచి పుస్తకం ఓపెన్ చేసి, నేను చాలా దగ్గరగా మానిటర్ చేశాను కాబట్టే చెప్తున్నాను, ముగ్గురిని దగ్గరగా మానిటర్ చేశాను కాబట్టి చెప్తున్నాను, ఖచ్చితంగా వీళ్ళ ముగ్గురికి చంద్రబాబుకి ఎటువంటి సంబంధం ఉండదు. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు ఇండిపెండెంట్. ఎప్పుడు ఫైర్ అవుతారో, ఒక నిమిషం ఉండండి, ఎప్పుడు ఫైర్ అవుతారో అనే విషయం మీద చాలా మందికి అనుమానాలు ఉన్నాయి. ఏ క్షణంలో, ఒక నిమిషం వెంకటరెడ్డి గారు, ఏ క్షణంలో వీళ్ళు లావాలాగా పైకి వస్తారనే దాని మీద చాలా మందికి చాలా సందేహాలు ఉన్నాయి. కాకపోతే ముగ్గురులో ఉన్న కామనాలిటీ ఏంటంటే, ముగ్గురు కూడా జగన్ బెయిల్ గురించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేస్తుండటం అనేదే అది ఇప్పుడు అంశం. ఎందుకంటే మీరు ఇందాక ఏదో సారూప్యత తీసుకొచ్చారు, చంద్రబాబుకి ఒక 10-15 తలలు ఉంటాయి, అందులో ఒక్కో తల ఒక్కో పార్టీలో ఉంటుంది, లేకపోతే ఒక వ్యవస్థలో జొప్పించుంటుంది, ఆ తలలో భాగమే ఈ ముగ్గురు కూడా. కానీ ఈ ముగ్గురు విభిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్న నాయకులు. వీళ్ళని పక్కన పెట్టండి. మనం అడుగుతున్న అంశం ఏంటంటే, జగన్ బెయిల్ అంశం. ఒక్క నిమిషం వెంకటరెడ్డి గారు, జగన్ బెయిల్ అంశాన్ని వీళ్ళు ఎత్తుకున్న తర్వాత కానీ, వీళ్ళు మాట్లాడిన తర్వాత కానీ, తెలుగుదేశం ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం జగన్ బెయిలే కాకుండా రకరకాల అంశాల్లో వాళ్ళు వెనకబడి ఉన్నారు. ఇసుక కావచ్చు, ఇంకోటి కావచ్చు. వీళ్ళు చేస్తున్న విశ్లేషణ కానీ, వీళ్ళు చేస్తున్న ఆరోపణ కానీ, వైసీపీని వీళ్ళు టార్గెట్ చేస్తున్న విధానం కానీ, నేరుగా లేకపోతే పరోక్షంగా అక్కడ తెలుగుదేశం వెనకబడి ఉంది. ఆ అంశం, దాని గురించే మనం మాట్లాడుతున్నాం. కాదు సార్, నా మాట ఒక్క నిమిషం, నేను 2 minutes లో కంప్లీట్. నేను ముగ్గురులో ఇద్దరు గురించే మాట్లాడుతా ఉన్నా. నేను ఉండవల్లి గారు, చంద్రబాబు నాయుడు గారు తలకాయ ఉండవల్లి గారు ఆయన చెప్పాలనుకుని చెబుతాడు, కొన్నిసార్లు ప్రభుత్వాన్ని పొగుడుతాడు, కొన్నిసార్లు ప్రభుత్వంలో ఆయన నచ్చని అంశాలను ఆయన వ్యతిరేకించవచ్చు. అది ఆయన గురించి నేను ప్రస్తావించట్లా. ఆయన కొన్ని మంచి కోసమే చెప్పాడని కూడా మనం తీసుకోవచ్చు, దాంట్లో తప్పేం లేదు కదా. ఇద్దరు పర్సన్స్ గురించి నేను చెప్తా ఉన్నా. నేను ఈ ఇద్దరు పర్సన్స్ గురించి నేను పర్టికులర్ గా ఎందుకు చెప్తా ఉన్నా అంటే, ఇది ప్లాన్డ్ గా వాళ్ళు ఆడించేటటువంటి గేమ్ సార్, మైండ్ గేమ్.
నాకంటే మీకు ఎక్కువ తెలుసు సార్, మీకు వాళ్ళ గురించి వ్యక్తిగతంగా తెలుసు, నాకంటే ఎక్కువ మీరు జర్నలిజంలో ఉన్నారు, నేను రాజకీయాల్లో కొత్తగా వచ్చుంటున్నాను, మీరు సుదీర్ఘంగా ఉన్నారు, మీకు తెలుసు ఏ విధమైనటువంటి పాలిటిక్స్ చంద్రబాబు నాయుడు గారు చేస్తారు. నేను ఇందా భారతీయ జనతా పార్టీ రఘునాథ్ బాబు నన్ను కూడా ఏమన్నాను, మీకు భారతీయ జనతా పార్టీని ఆయన అవసరం వచ్చినప్పుడు కలుపుకుంటాడు, వాళ్ళ ట్రాప్ లో మీరు పడిపోతారు. ఇప్పుడు వెళ్ళి చంద్రబాబు నాయుడు మీకు కాళ్ళు పట్టుకున్నాడు అనుకోండి, మీరు కన్విన్స్ అయిపోతారు, దాంట్లో నాట్ అవుట్. మీరు కాదు కదా అవ్వాల్సింది, పైన ఉన్న వ్యక్తులు వాళ్ళు అవుతారు కూడా. చంద్రబాబు నాయుడు అన్ని రకాలుగా లెటర్లు రాస్తున్నాడు. మీలో కూడా కొంతమంది వ్యక్తులు చంద్రబాబు నాయుడు మనుషులు ఉన్నారు, లైక్ సుజనా చౌదరి, లైక్ సీఎం రమేష్, వీళ్ళందరూ మీరు చెప్పినట్టు ఆటల్లా చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడుతున్నారు. అది ఇంకా మీకు తెలియదు. వీళ్ళందరూ వాళ్ళందరూ మీ పార్టీలో కొంతమందిని కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ వాడతాడు, ఎందుకంటే మీకు విశాఖపట్నం వ్యక్తులు అవన్నీ పక్కన పెట్టండి వెంకటరెడ్డి గారు, అవన్నీ కాదు. అంటే మనం పొలిటికల్ పార్టీగా, వెంకటరెడ్డి గారు పొలిటికల్ పార్టీగా తెలుగుదేశం వీళ్ళ ముగ్గురిని దాటి ముందుకెళ్ళలేకపోతుంది. ఈరోజు మన టాపిక్ చాలా క్లియర్ వెంకటరెడ్డి గారు. తెలుగుదేశం ఒక ముగ్గురు వ్యక్తులని, ముగ్గురు సీజన్డ్ పాలిటీషియన్స్ ని దాటి ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోతోంది. ఆర్ఎస్యు ఆ అక్షరాలకు ఉండే వైబ్రేషను, ఫ్రీక్వెన్సీ మనం చూస్తే రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఒకప్పుడు ఈ అవిభక్త ఆంధ్రప్రదేశ్లో ఉండేది కదా, ఆ లక్షణాలు అంటే రాడికల్ భావజాలాన్ని పుణికిపుచ్చుకున్న ఈ ముగ్గురు నాయకుల ఆ మాట తీరును దాటి తెలుగుదేశం 40 ఏళ్ల పరిణితి గల రాజకీయాలు నడిపిన 40 ఏళ్ల తెలుగుదేశం ఎందుకో ముందుకెళ్ళలేకపోతుంది అనేది అంశం. దానికి సంబంధించిన విశ్లేషణలో ఇప్పుడు నాగేంద్ర గారు చెప్పండి సార్. నేను ఎక్కువసేపు సమయం తీసుకోను, దయచేసి నాది కూడా రిక్వెస్టే, రోజు ఎందుకు వాదన. నాకు తెలిసినంత వరకు ఒక అప్పీల్ ఏంటంటే, అన్ని తెలిసి వెంకటరెడ్డి గారు కొన్ని మాట్లాడతాడు, బీజేపీతో కలిసి మాట్లాడతాను. వెంకటరెడ్డి అన్న, మీలో 10% కూడా గౌరవ ముఖ్యమంత్రి గాని ఈ వైఎస్సీపీ పార్టీ గాని మాట్లాడడం లేదు, ఢిల్లీకి పోయి సాగిలు పడుతున్నారు. మీలో 10% ముఖ్యమంత్రి గారు మాట్లాడినా మేము నమ్ముతాం, ఎందుకంటే వ్యతిరేకంగానే చూస్తున్నాడు బీజేపీ పార్టీని, వ్యతిరేక పార్టీగానే చూస్తున్నాడు ప్రతిపక్షంగానే. ముందు మీరు ఆ నమ్మకం కలిగించుకోండి. మీరు ఇక్కడ మాట్లాడుతున్నారు, వెంకటరెడ్డి నాగేంద్ర కొట్లాడుకోవాల్సిందే, ఢిల్లీకి పోతే సాగిలు పడుతున్నారు అనే పేరు ఉంది, అది ముందు దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. రెండోది సార్, సబ్బం హరి గారు, రఘురామ కృష్ణంరాజు గారు, ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి ఇంత పెద్దోళ్ళు చెప్పాం గౌరవ ముఖ్యమంత్రి గారికి, వాళ్ళ నాన్నగారికి చాలా పెద్ద సన్నిహితులు అని. అప్పుడు మీ మాటల్లోనే నేను అన్నా, ఒక ఆయన గొడుగు పట్టాడు, ఒక ఆయన రాముడు అన్నారు, ఇంకొక ఆయన ఏమన్నాడు అని మన వెంకటరెడ్డి గారు విన్నారు. అంటే గొడుగు బట్టి రాముడు అని, మా స్నేహితుడు కుమారుడు అని అంత ఆప్యాయతగా చూసుకున్నవాడు 10 తలలు ఉన్న రాక్షసుడి దగ్గరికైనా పరిగెడదాము అంటే, మనవాడు ఇంకా రావణాసురుడి కంటే ఎంత పెద్ద రాక్షసుడు ఉన్న కోణంలో కూడా మనం ఆలోచించాలి కదా సార్, అది కూడా మనం సమీక్షించుకోవాలి కదా, అట్లా కూడా ఆలోచించుకోవాలి కదా. వాళ్ళ దృష్టిలో అంటే మీరు అన్న మాటనే నేను చెప్తున్నా, నా వైపు నుంచి అయితే నేను అన్నా, ఆయన అన్నాడు ఎవరో 10 తలల రాక్షసులు వాళ్ళందరూ అన్ని పార్టీల్లో ఉన్నాయి, ఇంక్లూడింగ్ జనసేన పార్టీ పేరు చెప్తున్నాడు కాబట్టి నేను అంటున్నా. కాబట్టి వీళ్ళ సబ్జెక్ట్ కాబట్టి ఇంత గొడుగు బట్టి ఇంత ఆప్యాయతగా చూసిన వీళ్ళు, తన తండ్రి స్నేహితుడు కుమారుడిగా ఉన్న వీళ్ళు వచ్చేసి రాక్షసుల్లో చేరిపోయారు. 10 తలలు కాదు 10 తలలు ఉన్నాయి అంటే, రాముడిని వదిలొచ్చి రాక్షసుడు చేరారంటే ఇక్కడ రావణాసురుడు అని మీరు పోలిస్తే, ఇంకా రావణాసురుడి కంటే పెద్ద రాక్షసుడు ఉంటేనే కదా అక్కడ వదిలొచ్చి ఈ దగ్గర చేస్తారు. అదొకటి పాయింట్. రెండోది, ఆయన మాతో చాలా సార్లు మాకు ఇప్పుడు ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చిన వాసుదేవన్ గారు ఆ మాట అంటూనే ఉన్నాడు, మీరు పలానా చోట పెట్టలేదు పలానా చోట అని. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మీకు లెక్కలే చెప్తున్నాను, వెంకటరెడ్డి సోదరుడికి అన్ని తెలుసు. 58 సీట్లలో దాదాపు 28 సీట్లలో 5,000, 28 పైన 30 సీట్లో 10-20 వేల పైన మెజారిటీతో రెండు పొత్తు చేసి ఏమాత్రం మా మధ్య ఏ విధమైనటువంటి పొత్తున్నా 58 నుంచి 63 సీట్లలో గెలిచేవాళ్ళు. ఈ రోజు లెక్క చెప్పన్నా చెప్తా నేను, స్థానాలతో సహా. మరి మీరు ఎట్ట మాట్లాడతారు? వీళ్ళందరూ ఒకటేనండి, వాళ్ళ మాట మాట్లాడితే ఎవరు లబ్ధి పొందినారు? మాతో టీడీపీ లబ్ధి పొందింది అలా, టీడీపీతో మేము లబ్ధి పొందినామా? మాట మాట్లాడినాక దానికి క్లారిటీ ఉండాలి కదా, చర్చ కదా ఇది. మీరు ఒకసారి ఆలోచించండి, 58 స్థానాలు లెక్కవేయండి. టీడీపీ జనసేన ఓట్లు వేస్తే 58 నుంచి 63 స్థానాలు పోయినారు. మళ్ళీ అదే ప్రస్తావన చేస్తారు. తర్వాత సార్ ఇప్పుడు నేనేమంటున్నానంటే, లాస్ట్ 1 పాయింట్, మీరు ఫస్ట్ నమ్మకం సంపాదించినప్పుడు ప్రతి ఒక్కరూ మీకు మాట్లాడతారు కొన్ని విషయాలైనా. ఇప్పుడు మీరు ఆరోగ్య సంబంధించి ఇన్ని వ్యాన్లు అని చెప్పి పెట్టినప్పుడు మిమ్మల్ని నమ్మి అభినందించింది జనసేన పార్టీ. అలాగే ఈ రోజు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను సార్, 6 కోట్ల మాస్కులు 3 కోట్ల మాస్కులు విద్యార్థులకు అని చెప్పి గబుక్కన ఒక అబద్ధం చెప్పేస్తారు ఆదిమూలపు సురేష్ గారు. అది కూడా ఒక పేపర్ రాసుకొని వచ్చి లెక్కలేసి అంటే 9 కోట్ల మాస్కులు మీరు పంచారా?
ఎవరి దగ్గర తీసుకున్నారు, ఎక్కడున్నాయి లెక్కలు ప్రజలేదా ఇది చెప్పాల్సిన అవసరం ఉంది కదా. ఇటువంటి అబద్ధాలు చెప్పినప్పుడు అడిగే హక్కు ఎవరికైనా వస్తుంది సార్. పాలన బూట్లకం అని ఏమన్నా అంటే మీరు చంద్రబాబుని ఎందుకు అడగలేదు, అప్పుడు మీరు ప్రశ్నించడం మీరు ఆడిపోయినారు. చంద్రబాబు నాయుడు అడగలేక ఇవన్నీ అడిగే కదా ఆయన పక్కన పెట్టింది. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు చెప్పాల్సిన బాధ్యత వీటన్నిటిని మీరు సక్రమంగా నిర్వర్తిస్తే ఇటువంటి రఘురామరాజులు 100 మంది ఉన్నా, సబ్బోహరీలు 100 మంది ఉన్నా మీరు స్టాండర్డ్ గా నిలబడుకోవచ్చు కదా. ఎంతసేపు మీరు గౌరవంగా రాజశేఖర రెడ్డి గారు, నిజంగా నేను రాజశేఖర రెడ్డి గారి గురించి చెప్పాలి సార్, ప్రతిపక్షం వాళ్ళు ఈసారి ఈ విషయం తప్పు అన్నా కానీ స్వీకరించేవాడు ఆయన. కానీ ఇక్కడ లేదు మొదటిని ఎవరు చెప్పినా ఎవడైనా చెప్పనియండి, వాళ్ళే కాదు ఇక్కడ అక్కడి నుంచి దిగుతూ వచ్చే ఈ చర్చల్లో కూడా ఇది కరెక్ట్ పాయింట్ అనడానికి మేము ఎవడన్నా తప్ప ఎప్పుడన్నా ఒక మాటన్నా ఇది కరెక్టే అనడానికి కూడా వాళ్ళకి మనసు ఒప్పడం లేదు. ఎంతసేపు బ్లెండెడ్ గా ప్రసాద్ సార్ మీరు చెప్పిన తప్పు, నాగేంద్ర గారు మీరు చెప్పిన తప్పు, బీజేపీ అసలు మీరు చెప్పిన తప్పు అనడం తప్పితే మీరు నిజమే ఇది తీసుకోవచ్చు అనే మాట లేదు వాళ్ళ దగ్గర. మీరు ఊహించండి, మీరు ఆ వైపును ప్రభుత్వంగా ఆ వైపు నుంచి మీరు నడపండి ప్రభుత్వాన్ని. మీ దగ్గర లోపాలు పెట్టుకుని అవతల వాళ్ళని అనడం ఎందుకు? వెంకటరెడ్డి గారు ఏం చేస్తారు సార్? ముందు మనకు చూసుకోవాలి కదా. వెంకటరెడ్డి గారు కైండ్లీ కంక్లూడ్. నేను ఇప్పుడు ఆయన గొడుగు పట్టుకున్నాడు అని నేను అనలేస్తాను. మీరు దానికి సంబంధించి ఒకప్పుడు సబ్బోహరి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వచ్చి గొడుగు పట్టుకున్నాడు అవును. నేను సూటిగా అడుగుతున్నా, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మంచాడు అయ్యాడు కదా మీకు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసులు కదా. మీరు పార్టీలో ఉన్నప్పుడు 2014 దాకా ఉన్నారు. ఏది ఇదే సబ్బోహరి గారు, ఇదే రఘురామకృష్ణరాజు గారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నీతి మంత్రులు, జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టిన తప్పుడు కేసులు, జగన్మోహన్ రెడ్డి గారికి బెయిల్ రాకుండా కావాలని 16 నెలలు చేశారని చెప్పి గొంతు చించుకొని మాట్లాడినటువంటి వీళ్ళే మళ్ళీ పార్టీలో నుంచి వెళ్ళిపోయినాక ఈ రోజు పార్టీలో నుంచి బయట ఉండి ఒకళ్ళేమో రెబల్ ఎంపీగా చంద్రబాబు నాయుడు డైరెక్షన్, ఇంకొక అతనేమో తెలుగుదేశంలోనే ఉండి దిగ్గజ విశ్లేషకులు. వీళ్ళు మాట్లాడేట మీద మళ్ళీ మన జనసేన నాగేంద్రన్న వాళ్ళ మీద ఒత్తాది పడుతూ వాళ్ళందరూ చాలా మంచోళ్ళు, సచ్చీలు, వాళ్ళందరూ మీరు ఉంచుకోవాల్సింది చెప్పడానికి గొప్పతనం ఉందనంటే. వెంకటరెడ్డి గారు ఒకసారి రఘునాథ్ బాబు గారు ఫైనల్ గా చెప్పండి. రఘునాథ్ బాబు గారు ఫైనల్ గా చెప్పండి. రఘునాథ్ బాబు గారు. వాసు గారు, ఇప్పుడు మీరు మా సునీల్ దేవదర్ గారు ఈ జగన్ బెయిల్ రైతు అవుతుంది అని మేము మాట్లాడాము అంటే ఎస్, మాకు వాళ్ళు మేము అపోజ్ చేయాల్సింది ఎవరిని? అధికారంలో ఉన్నటువంటి పార్టీని. మేము ఎదగాలని అనేటప్పుడు వాళ్ళు చేసిన తప్పుల్ని చేయాలి. కాబట్టి దానిలో ఏ విధమైన తప్పు ఉంది? చంద్రబాబు నాయుడు అదే మాట అన్నాడు, మేము అదే మాట అన్నాం అంటే మేము ఇద్దరం ఒకటేనా? అది కరెక్ట్ కాదు. రెండోది, వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఆయన క్రెడిబిలిటీ ఎప్పుడైతే ఇద్దరు ఒకటి అనలేదండి, మీ ఇద్దరికన్నా ముందు వాళ్ళ ముగ్గురు మాట్లాడారని చెబుతున్నా. అది నేను అంటున్నది, మీ ఇద్దరికన్నా ముందు వాళ్ళ ముగ్గురు మాట్లాడుతున్నారు, మీరు ఎందుకు వెనకబడ్డారని అడుగుతున్నా. సరే, ఇంకొకటి ఎక్కడైనా ఈ చంద్రబాబు గారు ఉంది అంటే ఏసీబీని నేను వాడుకుని తప్పుడు కేసులు పెడతాను అని ఇండైరెక్ట్ గా చెప్పినప్పుడే ఆయన క్రెడిబిలిటీ పోయింది. వాళ్ళు ఆయన మాట నమ్మే పరిస్థితి ఎక్కడా లేదు. అదేవిధంగా మోడీని ఓడించడానికి దేశంలో అన్ని పార్టీలని నేను కలుపుతున్నాను అని ఆయన తిరిగిన తర్వాత ఇప్పటికి 3 సార్లు మమ్మల్ని మోసం చేసినాక వాళ్ళు మళ్ళీ మేము వెళ్ళి ఆయన ట్రాప్లో పడతాం. ఇవన్నీ అసంబద్ధమైనటువంటి ఎటువంటి ఆధారాలు లేని విషయాలు. ఆ రకంగా ఎవరికి ఆలోచన అవసరం లేదు. రైట్, థ్యాంక్ యూ రఘునాథ్ బాబు గారు, థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు, అలాగే నాగేంద్ర గారు. ఇది ఈరోజు స్ట్రైట్ టాక్. మరి కాసేపట్లో న్యూస్ బులెటిన్ ప్రసారం అవుతుంది. చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 నిజం ఇదే.